హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన వశీకరణ యజ్ఞం నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. హైదరాబాద్ బంజారా హిల్స్ పారిశ్రామికవేత్త ఆదిత్య ప్రసాద్ భవంతి. అప్పుడు సమయం ఉదయం 10 గంటలు. ఫ్యాక్టరీకి బయలుదేరాడు ఆదిత్య ప్రసాద్. ఇంతలో భావన ఫోన్ చేయాల్సిన సంగతి గుర్తు చేసింది. వెంటనే ల్యాండ్ లైన్ నుండి అగ్నిగుండం చికిత్సాలయానికి ఫోన్ చేశాడు. సిద్ధు, గౌతమ్లిద్దరితోనూ చాలాసేపు మాట్లాడారు ఆదిత్య ప్రసాద్, భావన. రోజు రోజుకు సిద్ధు ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆ సంగతులు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తెచ్చునే ఉన్నారు. సిద్ధుని డిశ్చార్జ్ చేసేటప్పుడు తామిద్దరూ మరోసారి చికిత్సాలయాన్ని, దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారిని సందర్శించాలనుకుంటున్నారు. తాము ఆ రోజు వచ్చేటప్పుడు చికిత్సాలయానికి విరాళంగా 50 లక్షలు చెక్ అందజేశాడు ఆదిత్య ప్రసాద్. దానికి అదనంగా ఈసారి మరో 50 లక్షలు అందించే ఉద్దేశంతో ఉన్నాడాయన. ఫోన్ పెట్టేసి ఆయన బయటకు బయలుదేరాడు. భర్తకు ఆయన బ్రీఫ్ కేసును అందించింది భావన. ఇంతలో బెంజ్ కారు ఒకటి గేటు దాటి దూసుకొచ్చి సడన్ గా పోర్టుకోలో ఆగింది. ఆ కారును చూడగానే అక్కడే ఆగిపోయాడు ఆదిత్య ప్రసాద్. కారు దిగుతున్న పెద్ద మనిషిని చూసి ఒకంత విస్మయానికి లోనయ్యారు. భావన కళ్ళల్లో ఆందోళన తొంగి చూసింది. ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడ. కారు దిగిన వ్యక్తి అధికార పార్టీ ఎమ్మెల్యే పశుపతి. సాక్షాత్తు తమ కోడలు సులక్షణ తండ్రి గారు, తమకు వియ్యంకుడు. ఆయన ఎందుకు వచ్చాడో ఆదిత్య ప్రసాద్ దంపతులకు తెలుసు. అగ్నిగుండం నుంచి సిటీకి తిరిగి వచ్చిన మరునాడే సిద్ధు సంతకాలు చేసిన పేపర్స్ ను లాయర్ ద్వారా కోర్టులో వేయించాడు. ఆ విషయం తెలిసుంటుంది, అందుకే ఇక్కడికి వస్తున్నాడు ఆయన. 55 ఏళ్ల వయసు, 6 అడుగుల పొడవు, తెల్లటి మల్లు పంచ జుబ్బ, భుజాన జరీ కండువాతో ఎప్పుడూ గంభీరంగా కనిపించే వ్యక్తి పశుపతి. రాజకీయాలు, పార్టీ మీటింగులు, అసెంబ్లీ సమావేశాలు, నియోజకవర్గంలో పర్యటనలతో ఎప్పుడూ బిజీగా ఉండే వ్యక్తి పశుపతి. ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప ఎవరింటికి రాడు. రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న మనిషి కాబట్టి ఏం గొడవ చేస్తాడోనని ఒకంత భయంగా ఉంది భావనకు. రండన్నయ్య గారు, కూర్చోండి అంటూ ఎలాగో నోరు తెరిచి ఆయన్ని పలకరించింది భావన. నేను కూర్చోడానికి రాలేదమ్మా, నా కూతురు భవిష్యత్ ఏమిటో అడిగిపోదామని వచ్చాను. ఇంతకు ముందే కోర్టు నుండి నోటీస్ వచ్చింది, చూశాను. చెప్పండి బావగారు, ఎందుకెలా చేశారు అంటూ సూటిగా చూస్తూ ఆదిత్య ప్రసాద్ని అడిగాడు పశుపతి. ఎప్పుడో చేయాల్సింది కానీ ఆలస్యమైంది. మీ అమ్మాయి కోరిక అదే కదా, ఆమె చాలా సంతోషిస్తుంది మర్మగర్భంగా చెప్పాడు ఆదిత్య ప్రసాద్. మాకు సంతోషం కాదు, నీకు తెలుసు. పరువు మర్యాదలకు ప్రాణం ఇచ్చే మనిషి. నా కూతురు డైవర్స్ పొందితే అంతకుమించి నాకు అవమానం ఇంకేముంటుంది? నా రాజకీయ భవిష్యత్ ఏం కావాలి? సిద్ధుకి నా కూతురు అంటే చాలా ప్రేమ. అతను ఒప్పుకోడని ధీమాగా ఉన్నాను. సులక్షణకు నచ్చ చెప్తూ వచ్చాను. కానీ ఎలా అయిందేమిటి? ఏం జరుగుతోంది? నాకేమీ అర్థం కావడం లేదు. బాధగా చూశాడు పశుపతి. గాఢంగా నిట్టూర్చాడు ఆదిత్య ప్రసాద్. ఓ ఆడపిల్ల తండ్రిగా మీ ఆవేదనని అర్థం చేసుకోగలను, కానీ పరిస్థితి మన చేతులు దాటిపోయింది. వాళ్ళు విడిపోతేనే మంచిదనుకున్నాం. సిద్ధు అంగీకారంతోనే జరిగింది, నచ్చజెప్పే ధోరణితో చెప్పాడు ఆయన. ఆయన వైపు అయోమయంగా చూశాడు పశుపతి. ఆయన ముఖంలో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు కనిపిస్తున్నాయి. లేదు బావగారు, మీ నిర్ణయం సరైనది కాదు. వాళ్ళు విడిపోకూడదు. ఎంతకాలం ఎన్ని ఆగడాలు చేసినా నా కూతుర్ని మీరు క్షమిస్తూనే వచ్చారు తప్ప ఏమీ అనలేదు. కన్నబిడ్డలా చూసుకున్నారు. పై చదువులకు దాన్ని ఫారెన్ పంపించి తప్పు చేశాను. స్వతంత్ర భావాలు ఎక్కువై పెంకి పిల్లలా మారిపోయింది. తెలుసో తెలియకో డైవర్స్ కోరింది. అందరం నచ్చజెప్పాం. సిద్ధు కూడా ఇవ్వనన్నాడు. కానీ ఇప్పుడిలా ఎందుకు జరుగుతోంది? సిద్ధు ఎలా ఒప్పుకున్నాడు? కాస్త నా పరువు కూడా దృష్టిలో ఉంచండి బావగారు. పెద్ద మనసు చేసుకుని మరోసారి ఆలోచించండి. సిద్ధు ఎక్కడా? అర్థింపుగా అడిగాడు పశుపతి. వాడిక్కడ లేడు. ఈ మధ్య మీరు ఫారిన్ టూర్లో ఉన్నట్లున్నారు. చాలా విషయాలు తెలుసో తెలీదో. నిజంగా తెలీదు. తూర్పు ఆసియా దేశాల్లో 1 నెల రోజుల పర్యటనకు వెళ్లిన అధికార పార్టీ బృందంలో నేను ఉన్నాను. వచ్చి 3 రోజులయ్యింది. నేను టూర్ వెళ్లే ముందు సిద్ధు ఆరోగ్యం బాగాలేదని తెలుసు. ఇప్పుడు ఎలా ఉన్నాడు అడిగాడు పశుపతి. అదృష్టం బాగుంది కాబట్టి బతికాడు, లేదంటే ఈ పాటికి అన్నీ అయిపోయేవి. షాక్ తిన్నాడు పశుపతి. అమంగళం శాంతించుగాక అంటూ చెవులు మూసుకుని బాధగా చూశాడు. బావగారు, ఏంటి మీరంటున్నది? ఏం జరిగింది? ఆతృతగా ప్రశ్నించాడు పశుపతి. ఎంతవరకు వచ్చాక ఇంకా దాచి ఉంచి ప్రయోజనం లేదని ఆదిత్య ప్రసాద్ గ్రహించాడు.
సిద్ధు అనారోగ్యం సహజమైనది కాదు బావగారు. వాణ్ణి మేము ఆసుపత్రులకు తిప్పుతున్నప్పుడు కూడా సులక్షణ చింతపడలేదు. మొగుడి ఆరోగ్యం గురించి శ్రద్ధ లేదు. చిక్కి సగమైన సిద్ధుని చూడ్డానికి కూడా రాలేదు. మా అదృష్టం బాగుంది. తిరుపతి ప్రయాణంలో ఒక మహాత్ముడు వాడి రోగాన్ని గుర్తించాడు. సకాలంలో మేలుకున్నాం. వాడికి పెట్టుమందు పెట్టారు. సిద్ధుని రహస్యంగా తీసుకెళ్లి మందు కక్కించాం. దేవుడి దయ. ఇప్పుడిప్పుడే వాడు కోలుకుంటున్నాడు. వాడు చావును కోరుకున్న మనిషి పూతరేకుల్లో మందు పెట్టి తినిపించడం జరిగింది. ఈ వివరాలు చాలనుకుంటాను అన్నాడు ఆదిత్య ప్రసాద్ ఆగ్రహాన్ని అణుచుకుంటూ. చాలు బావగారు, ఇంకేమీ చెప్పొద్దు అంటూ చెయ్యెత్తి వారించాడు. అంతటి పెద్ద మనిషి ముఖం చిన్నపోయింది. తప్పు చేసిన వాడిలా తలదించుకుని కాసేపు అలాగే నిలబడిపోయాడు పశుపతి. క్షమించండి బావగారు. తులసివనం లాంటి మీ ఇంట్లోకి గంజాయి మొక్క లాంటి నా కూతుర్ని పంపించి చాలా తప్పు చేశాను. మీ కష్టాలకు కారణమయ్యాను. ఇంత జరిగాక కూడా దాన్ని క్షమించమని మిమ్మల్ని అడిగితే నాకు పుట్టగతులుండవు. మీ నిర్ణయమే సరైనది. సులక్షణ డైవర్స్ ఇచ్చేయటమే మంచిది మీ దంపతులకు. నన్ను క్షమించండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఆయన. అయ్యో, ఎంత మాట అన్నారు అన్నయ్య. ఇందులో మీ తప్పేముందని మీ గురించి మాకు తెలియదా అంది నొచ్చుకుంటూ భావన. అవును బావగారు, విధి లేని పరిస్థితిలోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళిద్దరూ కలిసి జీవించడానికి రాసిపెట్టి లేదు. ఏం చేస్తాం, మీరు బాధపడకండి అంటూ ఓదార్చాడు ఆదిత్య ప్రసాద్. భార్యాభర్తలిద్దరూ కారు వరకు వెళ్లి పశుపతిని సాగనంపి వచ్చారు. పోర్టికోలో కారు దిగుతూనే పెద్ద పెద్ద అంగలతో ఇంట్లోకి ప్రవేశించాడు పశుపతి. ఆయన ముఖం చాలా గంభీరంగా ఉంది. కళ్ళు ఎరుపు చీరలు పులుంపుని అతని అంతరంగాన్ని ఆగ్రహావేశాన్ని తెలియపరుస్తున్నాయి. ఆ సమయంలో భార్య తులసి హాల్లోనే ఉంది. భర్తలో ఇంత మార్పును ఆమె ఎన్నడూ చూడలేదు. ఏం జరిగిందో అర్థం కాక కంగారు పడింది. గుండెలు కొట్టుకుంటున్నాయి. లేచి గబగబా దగ్గరకొస్తూ ఏమైందండి, అలా ఉన్నారేమిటి అడిగింది. సులక్షణ ఎక్కడ? తీవ్ర స్థాయిలో అడిగాడు ఆయన. మేడ మీద తన గదిలోనే ఉంది. ఏం చేసింది? గుండెలు చిక్క పట్టుకుంటూ అడిగింది. వివరాలు తర్వాత, ముందు దాన్ని పిలు శాసిస్తున్నట్లుగా ఆదేశించాడు పశుపతి. అయితే పిలవాల్సిన అవసరం లేకుండానే మెట్లపైన ప్రత్యక్షమైంది సులక్షణ. జీన్స్ ప్యాంటు షర్ట్లో మోడ్రన్ గా తయారై వ్యానిటీ బ్యాగ్ పుచ్చుకుని ఎక్కడికో బయలుదేరింది. చకచకా మెట్లు దిగొచ్చి హాయ్ డాడ్ అంది. ఎక్కడికి బయలుదేరావు? సీరియస్ గా ఆమె వైపు చూస్తూ ప్రశ్నించాడు పశుపతి. పార్టీ ఉంది డాడీ, సాయంత్రం నేను రావటం ఆలస్యం కావచ్చు, కంగారు పడద్దు అంటూ స్టైల్గా నడుస్తూ బయటకు వెళ్ళిపోబోయింది సులక్షణ. ఆగు, ఒక్క నిమిషం అక్కడే నిలబడు అంటూ కఠినంగా సులక్షణను హెచ్చరించి చకచకా మెట్లెక్కి మేడ మీదకు వెళ్ళాడు పశుపతి. విషయం తెలియక తల్లి ముఖంలోకి చూసింది సులక్షణ. ఆమె తనకేమీ తెలియదన్నట్లుగా బేలగా చూసింది. అయితే 5 నిమిషాల్లో వెళ్ళినంత వేగంగానూ మెట్లు దిగి కిందకు వచ్చేశాడు పశుపతి. ఆయన చేతుల్లో 2 సూట్ కేసులున్నాయి. వస్తూనే వాటిని కూతురు కాళ్ళ ముందు విసిరేశాడు. అవి నీ బట్టలు, నీకు సంబంధించిన వస్తువులు, నీకు నేను ఇచ్చిన ఆస్తుల తాలూకు డాక్యుమెంట్స్ కూడా వాటిల్లోనే ఉన్నాయి. వెళ్ళిపో, ఇక ఈ గడప తొక్కకు, గెట్ అవుట్ అరిచాడు పశుపతి. ఆ మాటలకు తల మీద పిడుగులు పడినట్లుగా తుళ్ళిపడ్డారు తల్లి కూతుళ్ళు. పెద్ద కూతురు మల్లేశ్వరి కన్నా చిన్న కూతురు సులక్షణ అంటేనే ఆమెకు ఎక్కువ ప్రేమ. సులక్షణ మీద అంత కోపం ఎందుకో, బయటికి పొమ్మనడం దేనికో తెలియక కలవరపడిపోయింది తులసి. దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చింది. ఏమిటండి, చిన్నపిల్ల ఇప్పటికిప్పుడు బయటికి పొమ్మంటే ఎక్కడికి పోతుంది? అసలేం జరిగింది అడిగింది. నువ్వు నోర్మి, అసలు ఇదంతా నీ మూలంగానే. ఇది ఇలా తయారైందంటే కారణం నువ్వే. అతిగారాభం చేసి ఎప్పటికప్పుడు వెనకేసుకొచ్చావు. ఇప్పుడు తన కాపురంలో తనే నిప్పులు పోసుకుంది. కన్న పాపానికి మనం అనుభవించక తప్పదు. మన పరువు ప్రతిష్టలను నాశనం చేయాలనే ఇది పుట్టింది. తలెత్తుకుని ఆ ఇంటికి వెళ్ళిన వాడిని తల దించుకుని వచ్చాను అన్నాడు ఆవేశంగా. మీరు తల దించుకునే పని నేనేం చేశాను? పశుపతిని అడిగింది సులక్షణ నిర్లక్ష్యంగా. ఏం చేశానంటూ అడుగుతున్నావా, సిగ్గు లేకుండా అంటూ అదుపు తప్పిన కోపంతో కూతురి చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తారు ఆయన. తులసి ఆ క్షణంలో అడ్డుకోకపోతే కొట్టేవాడే. ముందు మీరు శాంతించండి, ఏం చేసిందో చెప్పండి అని అడిగింది. ఏం చెప్పమంటావు? లోకంలో ఏ ఆడపిల్లైనా భర్త సుఖ సంతోషాల కోసం నోములు వ్రతాలు చేస్తుంది. మన కూతురు మొగుడు నుండి విడాకులు కోరింది. ఇవ్వలేదని మొగుడికి మందు పెట్టింది చెప్పాడు. తులసి షాక్ తిన్నట్టుగా విసిగిపోయింది. నోట మాట రాలేదు. దయ్యం పట్టినట్టు చూస్తుండిపోయింది. విషయం బయటపడిపోయిందని తెలియగానే సులక్షణ ముఖం నెత్తురు చుక్క లేకుండా పాలిపోయింది. సిద్ధుకి మందు పెట్టిందా? నమ్మలేకపోతున్నాను షాక్ నుండి తేరుకుంటూ అడిగింది తులసి. అడుగు, అవునో కాదో దాన్నే అడుగు
అదృష్టం బాగుండి అతను బతికి బయటపడ్డాడు. దీని కాపురం నిలబెట్టాలని ఆ ఇంటికెళ్తే వాళ్ళు చెప్పిన విషయం ఇది. కోపాన్ని అణుచుకుంటూ చెప్పాడు పశుపతి. డాడీ, ఇదంతా అబద్ధం. వాళ్ళు నా మీద లేనిపోని నిందలేస్తున్నారు. నాకేం తెలియదు అని తప్పించుకోవడానికి బోకాయించింది సులక్షణ. నాకు తెలుసు, నువ్వే ఇది చేశావు. పూతరేకుల్లో మందు పెట్టినట్టు వాళ్ళు చెప్పారు. బొకాయించి తప్పించుకోలేవు. ఎప్పుడు రానివాడు మనల్ని చూడటానికి అమలాపురం నుండి పనిగట్టుకుని వచ్చినప్పుడే అనుమానించాను. మందుల మారమ్మ, నీ మేనత్త ఉందిగా, ఇది దానికి ఫోన్ చేసి ఏం చెప్పిందో ఏమో. అది పూతరేకులతో పాటు పెట్టి మందు పంపించుంటుంది. ఇది అమాయకుడైన సిద్ధుకు పెట్టింది. ఇంకా అబద్ధం చెప్పి లాభం లేదు. ఒక మంచి కుటుంబంలోకి నిన్ను పంపిస్తే మారతావనుకున్నాను. నువ్వు ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నావు. నీలాంటి కూతురు ఉన్నా చచ్చినా ఒకటే. ఇంకా చూస్తావే, వెళ్ళిపో అంటూ వేలెత్తి వీధి గుమ్మాన్ని చూపిస్తూ ఆవేశంతో ఊగిపోయాడు పశుపతి. సులక్షణకు చెప్పుకోవడానికి ఇంకేమీ మెగల్లేదు. విషయం పూర్తిగా తెలిసిపోయిందని అర్థం కాగానే ముఖం మాడిపోయింది. ఒక పక్క ఉబ్బుతున్న కన్నీళ్లు, మరో పక్క రోషం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. చివరి ప్రయత్నంగా మమ్మీ అంటూ తల్లి వంక చూసింది. ఇప్పుడు తులసి కూడా కూతుర్ని అసహ్యంగా చూసింది. వెళ్ళిపోవే, నీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, వెళ్ళిపో అంటూ కన్నీళ్లు తుడుచుకుని లోపలకు వెళ్ళిపోయింది ఆమె. అంతటితో సులక్షణకు చివరి ఆశ కూడా అడుగంటింది. సూట్ కేసులు అందుకుని విసవిసా బయటకొచ్చి వాటిని తన కారులో పడేసింది. కారు స్టార్ట్ చేసుకుని వేగంగా వెళ్ళిపోయింది. ఆ కారు గేటు దాటడం చూశాక పశుపతి హాల్ కార్నర్లో ఉన్న ల్యాండ్ ఫోన్ రిసీవర్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. ఇంతకాలం సులక్షణకి అత్తారింటి మీద కోపం ఇప్పుడు ఇంట్లో నుంచి పంపించేయగానే పుట్టిల్లు కూడా ఆమెకు శత్రువర్గమైపోయింది. తాను ఒంటరిగా బయటకొచ్చినంత మాత్రాన బ్రతకలేదా? ఆమెలో అహం తొంగి చూస్తోంది. ప్రస్తుతం తనకు షెల్టర్ కావాలి. పరిస్థితులు సర్దుకునే వరకు ఎక్కడో ఓ చోట ఉండాలి. అందుకే అక్క మల్లీశ్వరి, ఆమె ప్రమోద్ కుమార్, వాళ్ళ 2 పిల్లలు అంతా మేడ్చర్లలో ఉంటున్నారు. బావ ప్రమోద్ కుమార్ వద్ద సులక్షణకు చనువెక్కువ. వాళ్ళు తనను కాదనరనే నమ్మకంతో అక్కడికి చేరుకుందామే. కారు కాంపౌండ్లోకి వెళ్లేసరికి బయటే కనిపించింది మల్లీశ్వరి. కారు దిగిన చెల్లెల్ని చూస్తూ దగ్గరకొచ్చింది. ఏమిటే ఎలా వచ్చావు అడిగింది పొడిగా. డాడీ నన్ను ఇంట్లోంచి పొమ్మన్నారు. కొద్ది రోజులు మీ ఇంట్లో ఉందామని ఇటొచ్చాను. ఉండి కన్న తండ్రి నిన్ను బయటకు పొమ్మన్నాడు. అక్కని నేనెలా నిన్ను చేరదీస్తాననుకున్నావు? అక్క అంది సులక్షణ. వద్దు, నువ్వు మారవు. నువ్వేంటో నాకు తెలుసు. నిన్ను ఇంట్లో ఉంచుకుని నా కాపురంలో నిప్పులు పోసుకోలేను తల్లి. ఇంకెప్పుడు నా గడప తొక్కకు. వచ్చిన దాకనే వెళ్ళిపో. ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదన్నట్లుగా లోపలికి వెళ్ళిపోయింది మల్లీశ్వరి. ఇక వాళ్ళని వీళ్ళని బతిమాలుకోవడం అనవసరం అనిపించింది. సికింద్రాబాద్లో తనకు ఇల్లుంది. తండ్రి తన పేరు రాసిన 3 అంతస్తుల బిల్డింగ్. మేడంతా అద్దెలకిచ్చేసినా పెంట్ హౌస్ ఖాళీగానే ఉంది. ఇప్పుడు అది తనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఆలోచిస్తూనే కారు వేగం పెంచింది సులక్షణ. గణపతి, ఇప్పుడు నీ వయసు ఎంత? ఎదురుగా నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న సువిశాలమైన గోదావరిని చూస్తున్నాడు గణపతి. గౌతమ్ ప్రశ్న విని ఒకంత ఆశ్చర్యంగా తలకెక్కి చూశాడు. ఎందుకడిగావు అన్నాడు. ఉత్తినేలే, చెప్పు. నీకన్నా పెద్దోడ్నే, 30 ఏళ్ళు. చేతిలో విస్కీ గ్లాసు ఖాళీ చేసి పక్కన పెట్టాడు గణపతి. భద్రాచలం దగ్గరలో గోదావరి ఒడ్డున ఆగింది ఇన్నోవా వ్యాన్. తన సమస్య చెప్పుకుని గణపతి ద్వారా పరిష్కారం పొందటం కోసం అతన్ని అక్కడికి తీసుకొచ్చాడు గౌతమ్. 2 మందు తాగుతూ వ్యాన్లోనే కూర్చున్నారు. 2కి తాగుడు వ్యసనం మాత్రం కాదు. ఎప్పుడన్నా మనసులో గాయం రేగి బాధ కలిగినప్పుడు చికిత్సాలయం నుంచి ఏదో వంకతో బయటకొచ్చేసి మందు పుచ్చుకుంటాడు గణపతి. ఎవరికి ఈ విషయం తెలియదు. అది పసిగట్టి గౌతమ్ అవకాశం కోసం చూశాడు. ఆ ఉదయం ఎవరో గణపతికి ఫోన్ చేసి మాట్లాడారు. అప్పటి నుండి మనిషిలో ఉత్సాహం లేదు, బలహీనంగా కనిపించాడు. అందుకే గౌతమ్ పిలవగానే వెంటొచ్చాడు. అది సాయంకాలం సమయం. గోదావరి ఒడ్డున వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. 2 కబుర్లలో పడ్డారు. డైరెక్ట్గా తనకేం కావాలో చెప్తే గణపతి నో అంటాడనే భయం. చికిత్సాలయం పద్ధతులు గమనిస్తున్నాడు కాబట్టి వెంటనే ఆ ప్రస్తావన తీసుకురాలేదు గౌతమ్. నువ్వింకా బ్రహ్మచారిగానే ఉండిపోయావు. గురువుగారిలాగానే ఆ జన్మ బ్రహ్మచారిగా గడిపేద్దామనా? పెళ్ళెందుకు చేసుకోలేదు అడిగాడు. పేలవంగా నవ్వు ఊరుకున్నాడు గణపతి. ఎవరినైనా ప్రేమించావా సూటిగా అడిగాడు. ప్రేమ అది కొందరికి వరమైతే మరికొందరికి శాపం. నాకు పెళ్లి రాతలేదు అన్నాడు నిరాశగా గణపతి. ఆ మాత్రం చాలు పసిగట్టడానికి. ఏమైంది? ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్ళైపోయిందా వెంటనే అడిగాడు గౌతమ్. లేదు, నా కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. ఆశ్చర్యంగా చూశాడు గౌతమ్. సమస్య ఏమిటి? ఎవరా అమ్మాయి? 2 గ్లాసుల్లోనూ విస్కీ కలిపి
డాష్ బోర్డు మీద ఉంచుతూ అడిగాడు. కళ్యాణి నా మేనత్త కూతురే, చెప్పాడు గణపతి. బావ మరదళ్లేగా, హ్యాపీగా పెళ్లి చేసేసుకోవచ్చు, ఇందులో అభ్యంతరమేముంది అన్నాడు. వయస్సు తెల్లబోయి చూశాడు గౌతమ్. సరిగ్గా అర్థం కాలేదు. అంటే నీకన్నా చిన్నపిల్ల అడిగాడు. చిన్నగా నిట్టూర్చాడు గణపతి. విస్కీ 2 సిప్పులు తాగి పక్కన పెట్టి గౌతమ్ వంక బాధగా చూశాడు. కళ్యాణి చిన్నపిల్ల కాదు, నాకన్నా 2 ఏళ్లు పెద్దది. అదే మాకు సమస్య అయింది. నీకు విషయం తెలుసా? గణపతి నా అసలు పేరు కాదు, ప్రభాకర శాస్త్రి నా పేరు. నేను బొద్దుగా ఉంటానని నన్ను గణపతి అంటూ ఉడికించేది కళ్యాణి. ఆమెను మర్చిపోలేక చికిత్సాలయంలో నా పేరు గణపతిగా మార్చుకున్నాను. చిన్నప్పటి నుండి మేమిద్దరం కలిసి పెరిగాం. తను నాకన్నా 2 ఏళ్లు పెద్దదైనా మాకెప్పుడు వయసు గురించి ఆలోచన రాలేదు. కళ్యాణికి నేనంటే ప్రాణం. నాకు అంతే. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేకపోయేవాళ్ళం. నన్ను ప్రేమిస్తున్న విషయం ముందుగా తనే నాకు చెప్పింది అన్నాడు. తర్వాత ఏమైంది? కుతూహలంగా అడిగాడు. ఏముంది, కళ్యాణికి బయట సంబంధాలు చూశారు. కళ్యాణి చేసుకోనని చెప్పింది. మా ప్రేమ గురించి ధైర్యం చేసి ఇంట్లో చెప్పేసింది. దాంతో మా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. సనాతనవాదం బాగా వంట పట్టించుకున్న పెద్దలు ససేమిరా అన్నారు. అబ్బాయి కన్నా అమ్మాయి వయసు ఎక్కువ ఉంటే అరిష్టం అన్నారు. నాకు ఆయుక్షేణం అన్నారు. 2 ఏళ్లు గడిచినా కళ్యాణి నేను కూడా పెద్దాళ్లను ఒప్పించలేక ఓడిపోయాం. చివరికి అలిగి ఇల్లు వదిలొచ్చేశాను. ఇదంతా సుమారు 6 ఏళ్ల క్రితం సంగతి. ఎక్కడెక్కడో తిరిగి భద్రాచలం చేరుకున్నాను. ఓ రోజు దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు భద్రాచలం వచ్చారు. ఎందుకో ఆయన నన్ను చూసి దగ్గరకు పిలిచారు. కరుణతో చూశారు. నాకెవ్వరూ లేరని అబద్ధం చెప్పాను. నాతోరా అంటూ తన వెంట చికిత్సాలయానికి తీసుకొచ్చారు. నా తండ్రి గారు స్వతహాగా ఆయుర్వేద వైద్యులు. ఆ విధంగా ఆయుర్వేదంతో నాకు కొంత పరిచయం ఉంది. అందుకే చికిత్సాలయము నచ్చింది, ఊరట కలిగించింది. గణపతి పేరుతో చలామణి అవుతూ శ్రద్ధగా విద్యను అభ్యసిస్తున్నాను. దీక్షిత్ గారికి ప్రియశిష్యున్నయ్యాను. ఇది నా అదృష్టం. దీక్షిత్ గారి కుటీరంలో వారి వ్యక్తిగత వైద్య గ్రంథాలయం ఉంది. అందులో అనేక ప్రాచీన తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటి భద్రత నాదే. ఎవరినీ లోపలికి అనుమతించరు, కానీ నాకు అభ్యంతరాలుండవు అంటూ చెప్పడం ఆపి తన విస్కీ గ్లాస్ అందుకున్నాడు. ఎంతకీ కళ్యాణం ఏమైంది అడిగాడు గౌతమ్. ఉంది, తను పెళ్లి చేసుకోలేదు. పెద్దల ఒత్తిడికి తలంచకుండా బావలాగే నేను బ్రహ్మచారినిగా ఉండిపోతానంటూ అలాగే ఉండిపోయింది. పెద్దల పట్టుదల కొంచెం కూడా తగ్గలేదు. మేము అంతే చెప్పాడు. నువ్వెక్కడున్నట్టు కళ్యాణ్కు తెలుసా? 2 ఏళ్ల క్రితం వరకు ఎవ్వరికీ తెలియదు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో ఉంది మా ఊరు మూలాగ్రహారం. అక్కడి నుండి చికిత్స కోసం ఇక్కడికి వచ్చిన కొందరు నన్ను ఇక్కడ చూశారు. తిరిగి వెళ్ళి మా వాళ్ళకు చెప్పారు. అమ్మా నాన్న వచ్చారు, ఇంటికి రమ్మని ఒత్తిడి చేశారు. నేను వెళ్ళలేదు. నా కోసం కళ్యాణి పారిపోయి వస్తుందన్న భయంతో ఆమెను కట్టడిలో ఉంచేశారు. ఎలాగో ఫోన్ నంబర్ తెలుసుకుని నాకు ఫోన్ చేసింది. అప్పటి నుండి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవాళ ఉదయం ఫోన్ చేసి ఏడుస్తోంది. నన్ను చూడాలనుందట, బెంగగా ఉందట. ఒక్కసారి నన్ను చూస్తే తరువాత తాను చనిపోయినా బాధలేదట. కానీ ఎలా వెళ్ళగలను అంటూ చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు. ఓసారి వెళ్ళి రావచ్చుగా సలహా ఇచ్చాడు గౌతమ్. చుట్టూ గిరిగీసుకుని జీవితాన్ని చికిత్సాలయానికి అంకితం చెయ్యాలి అనుకున్నాను. వెళ్ళలేను చెప్పాడు. ఇంత ప్రేమను గుండెల్లో దాచుకున్నావు. ఒక్కసారి ఆమెను చూసి రావాలని నీకు లేదా? ఉంది, కానీ ఆ ఊళ్ళో అడుగు పెడితే మా వాళ్ళు నన్ను బయటికి రానివ్వరు. కాసేపు మౌనంగా ఉండిపోయారు. దూరంగా పశ్చిమ ఆకాశం ఎర్రబారుతోంది. గోదావరి మీద చేపల పడవలు నిశ్శబ్దంగా కదులుతున్నాయి. గణపతి, నాకు విషయం చెప్తావా? వశీకరణ మందులున్నాయా? నిజంగా ఉన్నాయా? అవి పనిచేస్తాయా? ఉన్నట్టుండి అడిగాడు గౌతమ్. గౌతమ్ సందేహం విని విస్మయంతో చూశాడు గణపతి. ఎందుకొచ్చింది నీకు ఈ అనుమానం అడిగాడు. నీ విస్మయానికి అర్థం ఏమిటి? అలాంటివి లేవనేనా? చికిత్స విషయానికి వచ్చి అందరూ అలాంటి మందులు అడగటం, మీ వాళ్ళు లేవనటం విన్నాను. అందుకే అనుమానం వచ్చి అడిగాను. విషయం చెప్పాడు గౌతమ్. ఆ విస్మయానికి అర్థం వశీకరణ యోగాలు లేవని కాదు, వాటి గురించి ఇప్పుడు ఎందుకులే అని. నా సందేహం తీరుస్తావా లేదా? వశ్యం అంటే వశం చేసుకోవడం, ఆకర్షించడం. కరణం అంటే చేయడం, అంటే ఆకర్షణ కోసం చేసే తంత్రాన్ని వశీకరణం అంటారు. అది స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కావచ్చు, జనాకర్షణ కావచ్చు, వ్యాపారికి కస్టమర్ల ఆకర్షణ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇందులో మంత్ర యోగాలున్నాయి, తంత్ర యోగాలు ఉన్నాయి, మందులతో చేసే యోగాలున్నాయి.
పూర్వకాలం నుంచి ఉన్నాయి. అవి పనిచేస్తాయా? నమ్మితే పనిచేస్తాయి, నమ్మకపోతే పనిచేయు. అలా కాదు, ఖచ్చితంగా చెప్పాలి, పని చేస్తాయి అంటూ తన గ్లాస్ ఫినిష్ చేసి పక్కకు పెట్టాడు గణపతి. విస్కీ ప్రభావంతో ఇప్పుడు అతను మూడ్లోకి వచ్చేశాడు. టాపిక్ డైవర్ట్ కావడంతో హుషారుగా ఉన్నాడు. దీనికి సంబంధించి నీకు ఒక కథ చెప్తా విను. చాలా ఆసక్తికరమైన కథ, తమాషాగా ఉంటుంది అంటూ సర్దుకుని సీటుకి వాళ్ళు కూర్చున్నాడు. అయితే ఆలస్యం ఎందుకు అన్నాడు ఉత్సాహపరుస్తూ గౌతమ్. పూర్వం వైశాలి నగరాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు 2 భార్యలు. పట్టపురాణి పేరు వసుంధరాదేవి, చిన్నరాణి మలయవతి. మహారాజు 2 భార్యల్ని సమానంగా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇది చిన్నరాణికి నచ్చలేదు. ఆమెకు స్వార్థం ఎక్కువ. పట్టపుదేవి కన్నా ప్రభు తన మీదే ఎక్కువ మక్కువ చూపాలి, తనకే వసుడైపోవాలనే పేరాశ ఆమెది. రాజుగారిని తన వైపు తిప్పుకోవడానికి మార్గం ఏమిటా అని ఆలోచించింది. చెలికత్తె చతురికతో మంతనాలాడింది. చివరకు చెలికత్తె సలహా మేరకు ఆమెను తీసుకుని రాత్రివేళ రహస్యంగా వెళ్లి ఓ మంత్రగత్తెను కలిసింది. ఆమె చిన్నరాణి కోరినట్టే కొంత డబ్బు తీసుకుని ఒక భరణిలో వశీకరణ పొడి ఇచ్చింది. నీ భర్తకు తెలియకుండా ఈ పొడిని నీ చేత్తో నీ భర్త శిరస్సును చల్లితే చాలు, ఇక నిన్ను తప్ప మరో స్త్రీ గడప తొక్కడు అంటూ హామీ ఇచ్చి పంపించింది. సంతోషంగా కోటలోకి తిరుగు ప్రయాణమయ్యారు మలయవతి చతురికలు. వాళ్ళు వచ్చే దారిలో ఒక పెద్ద పుట్ట ఉంది. అక్కడికి రాగానే భక్తితో ఆ పుట్టకు నమస్కరించిందా రాణి. ఆ సమయంలో పొరపాటున చేతిలో భరిణి జారి పుట్ట మీద పడింది. మూత ఊడిపోయి వశీకరణ చూర్ణం పుట్ట కలుగులో పడింది. జరిగిన పొరపాటుకు నొచ్చుకున్నారు. రేపు రాత్రికి మరోసారి వెళ్లి మందు తెచ్చుకుందామని నచ్చ చెప్పింది చతురిక. ఇద్దరూ అంతఃపురం చేరుకున్నారు. అర్ధరాత్రి వేళకు మంచి నిద్రలో ఉన్న మలయవతికి మెలుపు వచ్చింది. చూస్తే ఎదురుగా అతి సుందరుడైన దివ్య పురుషుడున్నాడు. ఎవరు మీరు అని అడిగింది భయంతో. నేను నాగరాజును. ఎంతో కాలంగా ఆ పుట్టలో ఉంటున్నాను. నువ్వు పారేసుకున్న వశీకరణ చూర్ణం నా శిరస్సును పడి నీకు వశమైపోయాను అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ విధంగా చిన్నరాణి మలయవతి అనుకున్నదొకటి, జరిగింది మరొకటిగా అయిపోయింది. ఆ రాత్రంతా నాగరాజు ప్రేమలో ఉక్కిరి బిక్కిరైంది మలయవతి. శృంగారంలో మునిగి తేలారు. వేకువజామునే పోడి చూసే వేళకు నాగరాజు పెద్ద సర్పంగా మారి తన దారిని తాను వెళ్ళిపోయాడు. చిన్నరాణి మలయవతికి భయం పోయి నాగరాజుపై మోజు ఏర్పడింది. ఇక రాజుగారు తనకై వశమై ఉండాలనే ఆశ వదిలేసుకుని నాగరాజుతో సుఖించసాగింది. ఇలా ఉండగా ఓ రాత్రి నాగరాజు రాలేదు. ఏమైందంటే ఆ రాత్రి అంతఃపురంలోకి వస్తున్న పెద్ద సర్పాన్ని కాపలా భటులు చూశారు. బల్యాలతో గుచ్చి చంపేసి ఉద్యానవనంలో డొంక మీద పడేశారు. మర్నాడు ఉద్యానవనంలోకి వచ్చిన రాణి మలయవతి, దాసి చతురిక డొంక మీద నాగరాజు శవాన్ని చూసి భటులు చంపేశారని గ్రహించి ఏడ్చింది రాణి. నాగరాజు మీద ప్రేమతో ఆ పాము వెన్నుపూసలోని పూసలు తీయించి చతురిక ద్వారా పంపించి బంగారంతో పూసలహారం చేయించుకుని మెడలో ధరించింది. ఇది ఇలా ఉండగా ఓ రాత్రి రాజుగారు చిన్నరాణి అంతఃపురానికి వచ్చారు. నాగరాజును మరిచిపోలేని మలయవతి రాజుతో శృంగారానికి సిద్ధంగా లేదు. తప్పించుకోవడానికి ఆయనకు పొడుపు కథ చెప్పింది. చచ్చిన మగుడు ఛాతీ మీద, బతికిన మగుడు పక్కలో. ఈ సామెతకు సరైన సమాధానం తెలుసుకుని రండి, అప్పుడే మీతో ఉంటా అంది. రాజుగారికి ఆ పొడుపు కథకు అర్థం తెలియలేదు. మర్నాడు సభలో ఆ పొడుపు కథ ప్రకటించి బదులు చెప్పిన వారికి 1000 బంగారు నాణేలు బహుమతి ప్రకటించాడు. ఎవరూ చెప్పలేకపోయారు. మహామంత్రి సుబుద్ధి చాలా తెలివైనవాడు. చిన్నరాణి గారి పొడుపు కథలో ఏదో నిగూఢ అర్థం ఉందనిపించింది. రహస్యంగా దాసి చతురకర్తిని కలిసి కొంత డబ్బివ్వగానే దాని నోటి తాళం ఊడిపోయింది. చచ్చిన పాము రుజువు దొరికింది. చిన్నరాణి పొడుపు కథను మహామంత్రి విప్పి ఆమె గుట్టు రట్టు చేశాడు. రాజు చిన్నరాణిని దండించాడు. రహస్య యోగాలైన వశీకరణ విద్యలు ఆది నుండి ఉన్నాయని, అవి చాలా శక్తివంతమైనవని చాటి చెప్పే అతి ప్రాచీన కథ ఇది అంటూ ముగించాడు గణపతి. వీటిని నువ్వు నమ్ముతావా అడిగాడు గౌతమ్. ఎందుకు నమ్మను? మేము ఆయుర్వేద వైద్యులం. మేమిచ్చే మందు 100% పనిచేస్తుందని నమ్ముతాను. ఈ మందుల్ని మన పూర్వీకులు కనిపెట్టి వాడి చూసి ఫలితాల్ని గ్రంథస్థం చేశారు. ఆ విధంగా మేము మందులు తయారు చేసి రోగులకు ఇస్తున్నాం. అవి పనిచేస్తున్నాయి. అలాగే రోగులు కూడా మేమిచ్చే మందు పనిచేస్తుందని నమ్మే కదా వస్తారు. నమ్మకంతో చేసే ఏ పనైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. వశీకరణ మంత్రాలు కూడా పనిచేస్తాయా? మంత్రం ఏదైనా అవి పనిచేస్తాయని నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే
మంత్రశాస్త్రాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. పని చెయ్యకపోతే అవి ఎప్పుడో కనుమరుగైపోయేవి. వశం చేసుకోవడానికి మనం ఏం చేశామో అది వశీకరణం అవుతుంది. అది మంత్రం కావచ్చు, తంత్రం కావచ్చు, మందు కావచ్చు. నువ్వు గమనించే ఉంటావు. జనాకర్షణ యంత్రమని, వ్యాపారాభివృద్ధి యంత్రమని, ఇంట్లో సుఖశాంతులకు యంత్రమని, గ్రహదోష నివారణకు యంత్రమని, ఇలా యంత్రాలు దైవోపాసకులు తయారు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని మూఢనమ్మకాలను కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు. గట్టిగా నమ్మి ఆచరించే వాళ్ళు ఉన్నారు. మంత్రాలు పనిచేస్తాయంటే పని చేస్తాయి. మంత్రసిద్ధిని పొందాలి, అప్పుడు పని చేస్తాయి. ఏదో అరాకొరగా జపిస్తే అవి పని చేయవు. కొన్ని మంత్రాలు లక్షల సార్లు జపిస్తే కానీ సిద్ధించవు. సాధకుడు నిష్టగా ఆచరించి సిద్ధి పొందితే ఫలిస్తాయి. కొన్ని మంత్రాలు పూజా విధులు అనుసరిస్తే గాని సిద్ధించవు. ఇందులో క్షుద్ర పూజా విధానాలు ఉన్నాయి. నీకు ఉదాహరణ చెప్తాను. ఒక మంత్రం ఉంది. ఆదివారం అమావాస్య రోజు అర్ధరాత్రి భయం లేకుండా నిర్మానుష్యంగా ఉన్న 4 వీధుల కూడలకు చేరుకోవాలి. అక్కడ నగ్నంగా కూర్చుని మంత్రజపం చేసి 6 నిమ్మకాయలు పోసి పసుపు కుంకుమలతో పాటు పూలు చల్లి తిరిగి చూడకుండా రావాలి. అలా చేస్తే కోరుకున్న మనిషి వశం కాక తప్పదు. కానీ ఇలాంటివి చెయ్యాలంటే సాధారణ మనుషులకు సాధ్యం కాదు. అందుకే మంత్రగాళ్ళను ఆశ్రయిస్తారు. ఈ వశీకరణ మంత్రాలు ఎలా ఉంటాయి? చిన్న ఉదాహరణ చెప్పు. ఉద్వేగంతో అడిగాడు గౌతమ్. చెప్తే విని ఏం చేస్తావు? ప్రయత్నిద్దామని. అదేం కాదు, తెలుసుకుందామని అన్నాడు. తెలుసుకున్నా మంత్రసిద్ధి పొందటం అంత సులువు కాదు. అనేక మంత్రాలున్నాయి. నాకు గుర్తున్న వాటిలో ఒక మంత్రం చెప్తాను. ఓం దేవం నమో హరియే తా స్వాహ. ఇదో వశీకరణ మంత్రం. 10,000 సార్లు జపిస్తే సిద్ధిస్తుంది. ఆ తరువాత 108 సార్లు ఒక పండును ఈ మంత్రంతో అభిమంత్రించి నువ్వెవరికిస్తావో వారు నీ వశమవుతారు. అమ్మో, ఈ మంత్రాలు దీక్షలు ఇవన్నీ అందరికీ సాధ్యం కావు చెప్పాడతను. ముందే చెప్పాగా, చాలా నిష్ఠ, పట్టుదల, ఏకాగ్రత అన్నిటికీ మించి స్పష్టంగా మంత్రోచ్చారణ కలిగి ఉంటేనే మంత్రసిద్ధి లభిస్తుంది వివరించాడు. ఓకే గణపతి, మంత్రానుకూలం మనకొద్దు కానీ సమస్య లేని వశీకరణ మందుల గురించి చెప్పు. మందుల విషయంలోనూ సమస్యలున్నాయి. అయినా ఇప్పుడు అవన్నీ దేనికి గౌతమ్? ఉత్తినే తెలుసుకుందామని. కారణం లేకుండా అడుగుతున్నావనుకోను. నాకు సమస్య ఉంది, తర్వాత చెప్తాను. నీ సమస్య ఏమిటో నాకు తెలియదు. వశీకరణ యోగాలు, రహస్య యోగాలు, ఈ మందుల తయారీ గురించి జనబాహుళ్యానికి తెలిసిపోతే మన ఆచారాలు, కట్టుబాట్లు, కుల వ్యవస్థకి భంగం కలుగుతుందని వీటిని ప్రాచీన కాలం నుండి గోప్యంగానే ఉంచారు. కానీ ధన సంపాదన ఆశించి కొందరు ఇప్పటికీ వీటిని తయారు చేసి ఇస్తూ ఉంటారు. చాలా రహస్యంగా. ఈ మందులు తయారు చేసేవాళ్ళు తొందరగా బయటపడరు. తొందరగా ఎవరిని నమ్మరు. తయారీ విధానంలో ఎంత కష్టం వచ్చినా ఎవరికీ చెప్పరు. అందుకే వీటిని రహస్య యోగాలు అన్నారు. ఒక్కోసారి ఈ మందులు వికటిస్తాయి. అప్పుడు వికటించడం అనే దుశ్చర్యకు ఎవరిలోనయ్యారో వాళ్ళు వచ్చి తమను చంపేయొచ్చని ఈ మారెమ్మలు, మరిడమ్మలు భయపడతారు. అందుకే బయటకు రారు. ముఖ్యంగా ఆ కాలంలో వేశ్యావృత్తిలో ఉన్న స్త్రీలకు వీటి అవసరం ఉండేది. సౌందర్య పోషణతో పాటు వీటులను ఆకర్షించటానికి, అతను తన వశంలో ఉండేలా చేసుకోవడానికి, ఒకవేళ విటుడి వద్ద ధనం అయిపోతే అతన్ని వదిలించుకోవడానికి, ఇష్టంగా ఉంటున్న వాళ్లను వెట్టేయటానికి, ఇలా అనేక విధాలుగా వీటి అవసరం వారికి ఉండేది. ఆ కాలపు వేశ్యలు 64 కళలు తెలిసిన జాణలై ఉండేవారు. ఈ 64 కళలతో పాటు అనుబంధంగా మరో 64 కళలున్నాయి. వీటిని పాంచాలకి విద్యలంటారు. ఇవి నేర్చుకున్న స్త్రీకి వశీకరణ యోగాలు కరతలామలకమవుతాయి. ఆ 64 కళలు, పాంచాలకి విద్యలైన మరో 64 కళలు కూడా అభ్యసించిన వేశ్యాంగనను గణిత అనేవారు. వీరికి రాజాస్థానాలలో సముచిత స్థానం ఉండేది. గౌరవ మర్యాదలు ఉండేవి. యువరాణిలు, సంస్థానయుధీశుల కుమార్తెలు గణిత వద్ద విద్యను అభ్యసించేవారు. చతుషష్ఠి కళలు, పాంచాలకి విద్యలు నేర్చుకున్న యువతులు కోరినవి సాధించుకోగల శక్తియుక్తులు కలిగి ఉండేవారు. ఈ వశీకరణ యోగాల గురించిన ప్రస్తావన, వశీకరణ చిట్కాలు, వాత్సాయన కామసూత్రాలు, కౌటిల్యుడి అర్థశాస్త్రం, ఇంకా కొన్ని ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది. ఆ కాలంలో ప్రజలు శృంగార ప్రియులు కాబట్టి సౌందర్య పోషణకి, వశీకరణ యోగాలకి ప్రాధాన్యతనిచ్చేవారు. ఆకర్షణ, వికర్షణ అని 2 విధాలు. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఏర్పడి ప్రేమ పుట్టించే మందులు ఎలా ఉన్నాయో అలాగే ఇష్టంగా ఉండే ప్రేమికులు లేదా భార్యాభర్తలని
ఒకరి మీద రెండో వారికి విరక్తి కలిగించి ప్రేమను భగ్నం చేసేందుకు మందులున్నాయి. ఇవి కాక పుష్యయోగాలు అనబడే మరికొన్ని ఉన్నాయి. పురుషుల్లో నపుంసకత్వం నివారణకు, వీర్య వృద్ధికి, లేపన శక్తికి సంబంధించినవి ఈ పుష్యయోగాలు అంటూ చెప్పడం ఆపాడు గణపతి. ఉదాహరణకు 1-2 మందుల గురించి చెప్పు. గణపతి ప్లీజ్. కాసేపు ఆలోచించి మౌనంగా ఉండిపోయాడు గణపతి. అప్పటికి సూర్యుడు అస్తమించాడు. చీకట్లు ముసురుకుంటున్నాయి. వ్యాన్ టాప్ లైట్ ఆన్ చేశాడు గౌతమ్. వెంటనే బయలుదేరే ఉద్దేశం ఇద్దరికీ లేదు. తాగి చికిత్సాలయానికి వెళ్తే తెలిసిపోయే ప్రమాదం ఉంది. అంతా నిద్రపోయాక వెళ్ళాలి. చెప్పకూడని విషయాలు ఇవి. నీ మాట కాదనలేక చెప్తున్నాను. ఒక ఉదాహరణమే చెప్తాను అన్నాడు చివరకు గణపతి. చాలు, ఒక్క ఉదాహరణ సరిపోద్ది. నేనేమన్నా తయారు చేస్తానా? చెప్పు అన్నాడు గౌతమ్. గండకం అనే ఒక జాతి చేప పిల్లను తెచ్చుకోవాలి. దాన్ని ముక్కలుగా కొయ్యాలి. జముడు చెక్కను తెచ్చి దాన్ని కూడా ముక్కలు చేయాలి. ఈ రెండింటిని 7 రోజులు ఎండలో ఎండించాలి. మణిశిల, గంధకం రెండూ కలిపి చూర్ణం చేసి ఈ చూర్ణంతో జముడు చెక్క, చేప పిల్ల ముక్కలను కలిపి తిరిగి 7 రోజులు ఎండించి అప్పుడు ఈ మొత్తాన్ని దంచి పొడి చేసి భద్రం చెయ్యాలి. వెన్నెల రాత్రి ఈ పొడితో దూపం వేసి ఆ పొగలోంచి చంద్రుణ్ణి ఏ స్త్రీకి చూపిస్తే ఆ స్త్రీ అతడికి వశమవుతుంది. పురుషునికి చూపిస్తే అతను స్త్రీకి వశమవుతాడు. పొడినే ఒంటె మూత్రంతో కలిపి ఏ స్త్రీ మీద చిలిపితే ఆ స్త్రీ శాశ్వతంగా వశమవుతుంది చెప్పాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది గణపతి. ఈ మందుల్లో అంత శక్తి ఉందా? దిగ్భ్రాంతికి లోనయ్యాడు గౌతమ్. చెప్పాగా, వశీకరణ యోగాలు అనేకం ఉన్నాయని. వీటిలో కొన్ని ప్రమాదకరమైనవి ఉన్నాయి. వీటి వల్ల అనుకున్నదొకటి జరిగేది మరొకటి కావచ్చు. కొన్నిటి వల్ల ఏ ప్రమాదము ఉండదు. స్వార్థపూరితమైన ఆలోచనలతో వశం చేసుకోవాలనుకునే వాళ్ళు, అవతలి వాళ్ళు ఏమైనా పర్వాలేదు, ముందు తమ పనులు జరిగితే చాలనుకునే దుష్ట ప్రయోగాలకు సిద్ధమవుతారు. స్త్రీ పురుషుల మధ్య ప్రకృతి సహజంగా ఏర్పడే ప్రేమ స్థిరమైనది, శాశ్వతమైనది. మందు మాకులతో కృత్రిమంగా వశపరుచుకున్న ప్రేమ శాశ్వతం కాదు. ధనాశతో ఇటువంటి మందులిచ్చే వాళ్ళు దెబ్బతినే సందర్భాలు ఉంటాయి అంటూ గ్లాస్ ఖాళీ చేసి పక్కన పెట్టాడు గణపతి. అతని ఉద్దేశం అర్థం కావడంతో వ్యాన్ స్టార్ట్ చేసి ఆశ్రమం దిశగా డ్రైవ్ చేయసాగాడు గౌతమ్. అయినా పట్టుదల సడలేదు. మరో రోజైనా వశీకరణ మందు గురించి తెలుసుకోవాలనుకున్నాడు గౌతమ్. రోజు రాత్రి దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు తన వ్యక్తిగత గ్రంథాలయంలో ఏదో తాళపత్ర గ్రంథాన్ని తిరగేస్తుండగా నెమ్మదిగా అనంతశయనం అక్కడికి వచ్చాడు. ఎటువంటి చప్పుడు కాకుండా వచ్చిన అనంతశయనాన్ని చూస్తూ దీక్షితులు గారు చిన్నగా నవ్వారు. నీ ముఖంలో ఎన్ని సందేహాలయ్యా, ఎంత ఆతృత, ఎంత తపన అంటూ అనంతశయనాన్ని కూర్చోమని సంజ్ఞ చేసి తన చేతిలోని తాళపత్ర గ్రంథాన్ని జాగ్రత్తగా పక్కకు పెట్టారు. అర్ధరాత్రి కావడానికి కొద్ది నిమిషాలే ఉంది. చిమ్మ చీకటి, చిక్కటి నిశ్శబ్దం, కీచురాళ్ల రోత, చలిగాలులు. ఆశ్రమంలో అందరూ గాఢ సుషుప్తిలో ఉండగా ఒకే ఒక్క మేధస్సు కలవరపడుతోంది. అది దీక్షిత్ గారిది. ఆ రోజు సెంట్రల్ హాల్కి వెళ్లి ఎప్పటిలా ఆయుర్వేద విజ్ఞానోపన్యాసం ఇవ్వలేదాయన. కారణం సిద్ధు అనారోగ్యమే. సిద్ధుకి కొంత స్వస్థత చేకూరితేనే. మన ఆశ్రమానికి 50 లక్షలు ఇచ్చారు ఆదిత్య ప్రసాద్ గారు. పూర్తిగా నయం చేస్తే ఇంకెంత ఇస్తారో చెప్పలేం. ఆశ్రమ నిర్వహణ, పరిశోధన, మందుల తయారీకి ఎంత డబ్బైనా చాలడం లేదు. భగవంతుడు ప్రయోజనం లేకుండా ఏ పని చెయ్యడు. ఎవరిని దేనిని సృష్టించడు. సిద్ధుకి అతని భార్య మందు పెట్టడం ఏమిటి? అతన్ని తీసుకుని వాళ్ళు తిరుపతి బయలుదేరడం ఏమిటి? అదే ట్రైన్లో నేనెక్కడం ఏంటి? సిద్ధుని ఇక్కడకు రప్పించి వైద్యం చేయడం, జబ్బు చాలా మేరకు ఆగడం, ఆశ్రమానికి 50 లక్షలు రావడం అంతా ఈశ్వరుని అనుగ్రహం. కానీ సిద్ధు పూర్తిగా కోలుకోలేదు. అది మనకే తెలుసు. ఆదిత్య ప్రసాద్ గారికి తెలియదు. తెలిస్తే ఆందోళన పడతారు. తెలిసే లోపే సిద్ధుని పూర్తిగా బాగు చేయవలసి ఉంది. ఆయన రుణం తీర్చుకోవాలి. కానీ ఎలా? తంత్రకర్త వేరు, తాంత్రికుడు వేరు. తాంత్రికుడు దూరం నుంచే తన తాంత్రిక శక్తితో ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని చంపగలడు. తంత్రకర్తలమైన మనం జబ్బు గురించి శోధించి దానిని బట్టి మందు తయారు చేసి రోగిచే సేవింపచేసి క్రమంగా స్వస్థత చేకూరేలా చేస్తాం. వశీకరణ అనేది రహస్య యోగం. రహస్య యోగాలు జనబాహుల్యంలోకి రాలేదు. రహస్యంగా తంత్రకర్తల మధ్య దాచబడ్డాయి. తాంత్రికుడు తన తాంత్రికతతో వశీకరణ ప్రయోగం చేస్తాడు. ఇందులో మంత్రాలు, యంత్రాలు ప్రధానం. ఆయుర్వేద తంత్రకర్త కొన్ని ఔషధాల సమ్మేళనంతో మందు తయారు చేస్తాడు. సిద్ధు మీద జరిగింది ఔషధ ప్రయోగం. అంటే మనకు సంబంధించింది.
ఈ ప్రయోగం గురించి క్షుణ్ణంగా తెలియాలంటే పాంచాలకి విద్యలు తెలిసిన గణికలు కావాలి. ఈ రోజుల్లో గణిక స్త్రీలు ఎక్కడుంటారు? కొద్ది క్షణాలు తీవ్రమైన ఆలోచనల్లో కూరుకుపోయారు దీక్షితుల వారు. కాలం నిశ్శబ్దంగా నిశీదిని పెనవేసుకుని భారంగా కరిగిపోతోంది. స్వామి, మీరు కొంత తడవ ఒత్తిడి నుండి బయటపడటం ఇప్పుడు మనకు చాలా మంచిది. ఇప్పటికిప్పుడు సిద్ధు ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదు కదా. సొత్త సువర్ణ భస్మ సేవన జరుగుతోంది అన్నాడు అనంతసేనం వినయంగా. అప్పుడు కళ్ళు తెరిచారాయన. చిన్నగా నవ్వారు. నీ సందేహాలు తీరాలంటావు అంతేనా? నవ్వుతూనే అడిగాడు దీక్షితుడు. ఏదో జిజ్ఞాస కొద్దీ నసిగాడు అనంతసేనం. కొద్ది క్షణాల మౌనం తర్వాత నోరు విప్పారు గురువు దివోదాస ధన్వంతరి దీక్షితుల వారు. ఉదయాన్నే నమ్మకస్తులైన మన వాళ్ళ నలుగురిని అగ్నిగుండం గూడానికి పంపించు. ఆ గిరిజన గ్రామంలో మందుల మారెమ్మ అనే వృద్ధురాలు ఉందని, ఆమె పెట్టుమందులు తయారు చేస్తుందని నిన్ననే తెలిసింది. ఆమె కోసం మన ఆశ్రమం నుంచి మనుషులు వచ్చారని తెలిస్తే భయపడి బయటికే రాకపోవచ్చు. మన వాళ్ళని జాగ్రత్తగా ప్రవర్తించమని చెప్పు. ఆమె ఆ విద్యలు ఎక్కడ నేర్చుకుంది, ఏమేం మందులు తయారు చేస్తుంది, ఎలా తయారు చేస్తుంది, ఎలా ప్రయోగిస్తుంది, ఇవన్నీ మన వాళ్ళు తెలుసుకోవాలి. ఆమెకు ఈ విద్యలు నేర్పిందెవరు? చతుషష్ఠి కళలు, పాంచాలకి విద్యలు నేర్చుకున్న స్త్రీలు కోరినవి సాధించుకోగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉండేవాళ్ళని చరిత్ర చెప్తోంది. ఆ గణికలు ఎవరైనా అగ్నిగుండం గూడెం పరిసర ప్రాంతంలో నివసిస్తే మారమ్మకు తెలుసా? అలాంటి వాళ్ళు నాగరికత ఆనవాళ్లు లేని లోతట్టు అటవీ ప్రాంతాల్లో, ఆటవిక గిరిజన గ్రామాల్లో ఉండే అవకాశం లేకపోలేదు. మనకు ఒక గణిక స్త్రీ దొరికినా చాలు, వశీకరణ రహస్యాలు తెలుసుకోవచ్చు. గణికలకు మందుల తయారీ తెలుస్తుంది, వాటిని ఏ విధంగా ప్రయోగించాలో తెలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన వాటి విరుగుడు తెలుస్తుంది. వెంటనే వెళ్ళి నలుగురు చురుకైన పరిచారకుల్ని ఆ పని మీద నియమించిరా. రాగానే నీ సందేహాలన్నీ తీర్చేస్తా. గుర్తుంచుకో, రేపు తెల్లవారుజామున వాళ్ల ప్రయాణం. ఇది చాలా రహస్యంగా ఉండాలి. నీకు, నాకు, ఆ నలుగురికి తప్ప మరో కంటికి తెలియకూడదు. వాళ్ళకు కావలసిన డబ్బు, ఇతర ఏర్పాట్లు కూడా చేసిరా. ఒక్కటి గుర్తుంచుకో, వాళ్ళు నలుగురు కొన్నాళ్లు సెలవు పెట్టి తీర్థయాత్రలకు వెళ్ళినట్లు మాత్రమే ఆశ్రమంలో తెలియాలి. శాసించినట్లుగా అన్నారు దీక్షితుల వారు. నమ్రంగా తలూపుతూ అక్కడి నుండి వెంటనే పరిచారకులు ఉండే నివాసాలకేసి వెళ్ళిపోయాడు అనంతసేను. అప్పుడు అర్ధరాత్రి దాటి సరిగ్గా 5 సమయమే ఉంది. సరిగ్గా రాత్రి 1 గంటకు అన్ని పనులు పూర్తి చేసుకుని తిరిగి దీక్షితుల వారి వ్యక్తిగత గ్రంథాలయంలోకి ప్రవేశించాడు అనంతసేను. మీరు అప్పగించిన పనులు పూర్తయ్యాయి. రేపటి నుంచే అగ్నిగుండం గూడెంలోని మందుల మారెమ్మ సంగతి, పాంచాలకి విద్యలు తెలిసిన గణిక స్త్రీల గురించి శోధన మొదలవుతుంది స్వామి, వినయంగా వివరించి ఆయనకు చెప్పాడు అనంతసేను. సంతోషం, రేపు రాత్రికి నీ సందేహాలన్నీ తీరుస్తాను అన్నారు దివోదాస ధన్వంతరి దీక్షితులు. ఎర్రని జేగురు రంగులో గుండ్రటి పండుల సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం చిత్ర విచిత్రమైన విభిన్న వర్ణాలతో వింతగా మెరిసిపోతోంది. అక్కడున్న ఓ గుండ్రటి రాయిద్దిపై కూర్చుని అస్తమిస్తున్న సూర్యుడినే చూస్తున్నాడు ఓ ఆది మానవుడు. సూర్యుడు కొండల కిందికి దిగి చీకట్ల ప్రపంచాన్ని ఆక్రమిస్తుంటే అతనిలో భయం చోటు చేసుకుంటోంది. సూర్యుడు వెలుగుతుంటే వెలుతురుంటుంది. అప్పుడు ఆహారం కోసం వేటాడొచ్చు. సూర్యుడు లేకపోతే చీకటి, ఆహారాన్వేషణ కష్టం. చలి చుట్టుముడుతుంది. క్రూర మృగాలు మీద పడతాయి. పాముల్లాంటి విషజీవులు ఎప్పుడు కాటేస్తాయో తెలియదు. అన్నిటికీ పరిష్కారం సూర్యుడే. కొండల కిందికి దిగిపోయిన సూర్యుడు మళ్లీ పైకొస్తాడో లేదో అని అతను మొదట్లో భయపడిపోయేవాడు. కానీ సూర్యుడు కొంత సమయం తర్వాత తిరిగి పైకొచ్చేవాడు. ప్రతిసారి అలాగే జరుగుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తున్నాడు అతను. హఠాత్తుగా అతని మదిలో ఓ ఆలోచన పుట్టింది. భూమి సూర్యుడిని వశం చేసుకుంది. అందుకే సూర్యుడు మళ్లీ మళ్లీ భూమి మీదకి వస్తున్నాడు. సూర్యుడికి భూమికి మధ్యనున్న ఆకర్షణ వికర్షణ బలాలను మానవుడు మొట్టమొదటిసారిగా కనిపెట్టిన క్షణమది. నిజానికి సూర్యుడు భూమి ఒకదానికొకటి వశం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. సమయంలో ఆ వశీకరణంలో పడిపోకూడదని ప్రయత్నిస్తుంటాయి. అవే ఆకర్షణ వికర్షణ బలాలు. ఆ ఆకర్షణ వికర్షణ బలాల సంఘర్షణే వశీకరణం. సమస్త చరాచర సృష్టికి కారణం వశీకరణం. చీకట్లు ముసురుకోవడం ప్రారంభించగానే ఆది మానవుడు తన సమూహం నివసించే కొండగుహ వైపుగా గబగబా నడకారంభించాడు. ఎటు చూసినా దట్టంగా పరుచుకున్న చిక్కనైన అడవులు,
ఎత్తైన గుట్టలు. ఆ ఆదిమానవుడి జీవితంలో సంఘర్షణ రేపుతుంది వశీకరణమే. తన సమూహం దగ్గరికి వెళ్ళాడు ఆ ఆదిమానవుడు. మరి కొంతమంది అతనిలాంటి ఆదిమానవుడు జంతు చర్మాలు ధరించి ఆ కొండ గుహలో ఉన్నారు. పిండార పోసినట్లున్న చంద్రుడు వెలుగుపడి వారి రూపాలు అస్పష్టంగా తెలుస్తున్నాయి. స్త్రీలు, పురుషులు ఎవరి లోకంలో వారున్నారు. కొంతమంది శృంగారంలో మునిగి తేలుతున్నారు. ఆ రోజుల్లో బహిరంగ శృంగారం శృంగారాన్ని ఓ కార్యంగా కాక సహజమైన ప్రక్రియగా మానవుడు భావించిన రోజులవి. ఒక జంట శృంగారాన్ని చూడగానే ఆది మానవుడి శరీరం సలసల కాలిపోయింది. ఆ జంటలోని స్త్రీ కొద్ది రోజుల క్రితం వరకు అతని సొత్తు. ఇద్దరూ కలిసి ఆనందంగా వివరించేవారు. కొద్ది రోజుల నుండి ఆమె అతన్ని కాదని మరో పురుషుడితో జోడు కట్టింది. భూమి సూర్యుణ్ణి వశం చేసుకున్నట్లే ఆ పురుషుడు ఆ స్త్రీని వశం చేసుకున్నాడని భావించాడు ఆది మానవుడు. అతని వశీకరణం నుండి తన స్త్రీని తన వశం చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. అయినా ఫలితం మాత్రం లేకపోయింది. ఆమె ఆ పురుషుడితోనే ఉండిపోయింది. ఆమెను వశం చేసుకున్నది శృంగారమేనన్నది ఆది మానవుడికి తెలియదు. అప్పటికి మానవుడి మీద అంతగా వికసించలేదు. బగబగ మండుతున్న గుండెతో ఆది మానవుడు గుహ బయటకు వెళ్ళాడు. ఓ పెద్ద బండరాతిని బలంగా మోసుకొచ్చాడు. లోపల అదే భంగిమలో ఆ స్త్రీ పురుషులు ఉన్నారు. ఆ జంటను కసిగా చూస్తూ ఆ బండరాయిని వారి మీద విసిరాడు ఆ ఆది మానవుడు. అది వశీకరణానికున్న మరో కోణం. వశీకరణానికున్న ఓ కోణం సంతృప్తి అయితే మరో కోణం విధ్వంసం. మానవ జాతిలోని స్త్రీ పురుషులను ఆడించేది ఈ వశీకరణమే. ప్రేమ, ద్వేషం రెండు వశీకరణకు ఫలాలే. ఆ ఆకర్షణ మధ్య ప్రతి మానవుడు తనకు తెలియకుండానే సతమతమవుతూ ఉంటాడు. వశీకరణ మాయలో పడి పుట్టుకుపోతూ ఉంటాడు. ప్రపంచంలోని ప్రతి స్త్రీ తనకు నచ్చిన పురుషుణ్ణి వశం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ప్రతి పురుషుడు తనకు నచ్చిన స్త్రీని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. వశీకరణం అన్నది ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడి సమస్య. ప్రతి మానవుడి జీవితంతో ముడిపడిన ముఖ్యమైన మరియు అవసరమైన అంశం. అగ్నిబొండం గిరిజన గ్రామం. ఆ గ్రామంలో కరెంట్ లేదు. 300 దాకా చుట్టూ గుడిసెలే. గొర్రెలు, మేకలు, పందులు, కోళ్లు కోసం 5-6 చోట్ల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసున్న దొడ్లున్నాయి. చిమ్మ చీకటి, గాఢమైన నిశ్శబ్దం. అడవి మధ్య భాగంలో ఉండటంతో ఉధృతంగా వీస్తున్న చలిగాలులు, అడవి మృగాల భీకరమైన అరుపులు. అక్కడ కూడా దేవదారు మొద్దులు 4-5 మండుతున్నాయి. ఆ మంటలే ఇప్పుడు ఆ గ్రామానికి వెలుగు. గూడెల్లో అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. అప్పుడు అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు. అనంతసేనం పంపిన నలుగురు ఆశ్రమ పరిచారకుల్లో ఒకరు సాయంత్రమే వెళ్లి వెదురు పొద వద్ద పనిచేసుకుంటున్న మందుల మారమ్మను కలిశాడు. అతని పేరు దశరథ్. ఎంతో అమాయకంగా నటిస్తూ మందు కావాలని, డబ్బు ఎంతైనా ఇస్తానని, తమది కృష్ణా జిల్లా లింగాలపాడు గ్రామం అని నమ్మబలికాడు. ఆమె అంత త్వరగా నమ్మలేదు. దశరథ్ వేషధారణ మాత్రం పల్లెటూరి వాడిలా ఉంది. భాష, ఉచ్చారణ కూడా పక్కా పల్లెటూరి వాడిలా ఉండేలా చూసుకున్నాడు దశరథ్. గంటన్నరసేపు బతిమలాడాక కొంతవరకు నన్నుంది మారమ్మ. దూరం నుంచే తమ గుడిసెను చూపెట్టి రాత్రి గూడెం మాటు మనిగాక చప్పుడు చేయకుండా ఎవరికంటా పడకుండా అక్కడికి రమ్మని చెప్పింది. ముగ్గురు గూడానికి దూరంగా ఓ మరుగులో ఉండిపోగా దశరథ్ నెమ్మదిగా శబ్దం రాకుండా అడుగులో అడుగేసుకుంటూ మారెమ్మ గుడిసె ముందుకెళ్లి చిన్నగా శబ్దం చేయసాగాడు. కొద్ది క్షణాల తరువాత ఎండుగడ్డి, వెదురు బద్దలతో చేసిన తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. చీకట్లో 90 సంవత్సరాల మారెమ్మను చూడగానే భయంతో ఒక్కసారిగా దశరథ్ ఒళ్ళు జలధరించింది. అయినా క్షణాల్లో సర్దుకుని లోపల కడిగేశాడు. వెంటనే మారెమ్మ తలుపు వేసింది. లోపల గుడ్డి దీపం ఒకటి మిణుకు మిణుకు మంటుని వెలుగుతోంది. డబ్బు తెచ్చావా అని గిరిజన భాషలో అడిగిందామె. ఆ భాష నేర్చుకుని ఉండటంతో తెచ్చానన్నట్లుగా తలూపాడు దశరథ్. మారెమ్మ కళ్ళు మూసుకుని లోపలే ఏదో కొనుక్కుంటూ ఉండిపోయింది. ఆమె ఏకాగ్రతతో వశీకరణ మంత్రం జపిస్తోందని దశరథ్ అవగాహనకు అందలేదు. ఆమెను చూస్తుంటే దశరథ్కి పై ప్రాణాలు పైనే పోయేట్లుగా ఉన్నాయి. తెల్లటి జుట్టు, తైలి సంస్కారం లేకుండా చిందరవందరగా ఉంది. నల్లటి శరీరం, చింతనిప్పుల్లాంటి కళ్ళు, సృష్టించిపోయినట్లున్నా దృఢంగానే ఉన్న దేహం. దాటుగా అర్ధరాత్రి ఆమెను ఎవరైనా చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం. చేతబడి చేయటానికి అర్ధరాత్రి అమావాస్య రోజు శ్మశానానికి వెళ్ళు మాంత్రికురాల్లా ఉంది. ఆమె చూపుల్లో అనుమానం, పగ, ప్రతీకారం, క్రౌర్యం, ద్వేషం స్పష్టంగా తొంగి చూశాయి. అక్కడ ఆ గుడిసెలో ఆమె ఎదుట
మరి కొన్ని క్షణాలు ఉండాలన్నా దుర్భరంగా ఉంది. కానీ తప్పదు. ఆమె ఇంకా ఏదో జపం చేసుకుంటున్నట్లుగా ఉంది. పెదాలు మాత్రం కదులుతున్నాయి. ముళ్ళ మీద నిలబడినట్లుగా ఉంది అతని పరిస్థితి. గూడానికి కొంచెం దూరంలో వెదురు పొదలో ఉన్న మిగిలిన ముగ్గురు పరిస్థితి కూడా చూడటానికి అలాగే భయం భయంగా ఉంది. క్షణాలు నిమిషాలు భారంగా కరిగిపోతున్నాయి. ఆమె స్వరం పెరిగింది. ఆమె ఏవో మంత్రాలు చదువుతోంది. అర్థం కాని భాష, ఆ పైన యాస. ఉన్నట్టుండే ఆమె కళ్ళు తెచ్చింది. ఆ కళ్ళు ఇప్పుడు నెత్తురు వర్షిస్తున్నట్లుగా ఉన్నాయి. దశరథి యొక్క వెన్ను ఆ సందర్భంలో భయోద్వేగంతో వణికిపోయింది. ఒక్క క్షణం ఆమె ఒక్కసారిగా గుప్పెడు తెరిచింది. ఆమె అరచేతిలో ఒక చిన్న డబ్బా ఉంది. పాటుక డబ్బా అంత చిన్నగా ఆ డబ్బా. ఆ డబ్బాలోని బూడిద పొడిని రెండు అరచేతులకు రాసుకుని ఎవరి తల మీదైనా 3 సార్లు నిమిత్తారో వాళ్ళు ఆ రోజు నుంచి సరిగ్గా వారం గడిచేసరికి తప్పక మోహవశులైపోతారు. చిన్నగా గుసగుసలాడుకున్నట్లుగా గిరిజన భాషలో చెప్పి ఆ డబ్బాని కళ్ళకద్దుకుని దశరథి నిలబడిన చోటుకొచ్చి అతనికి అందించింది. వెంటనే ఆ డబ్బా ఆమె చేతిలో పెట్టి మరలా అవసరమైతే రావచ్చా అని అడిగాడు. రావచ్చు, కానీ అర్ధరాత్రి మాత్రమే ఇక్కడికి రావాలి అని చెప్పి వెళ్ళిపోమ్మన్నట్లుగా చూసింది. మెరుపు వేగంతో కదిలి అక్కడి నుండి త్వరగా బయటపడ్డాడు దశరథ్ ఒక క్షణకాలంలోనే. ప్రాణాలు అరచేత పెట్టుకుని మందు డబ్బాని అరచేతిలో గట్టిగా పట్టుకుని ప్రాణభయంతో పరిగెడుతున్న వాడిలా వెళ్ళి మిగతా ముగ్గురిని కలిశాడు దశరథ్. తెల్లవారుజాము సమయం 3:30 ఆశ్రమానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక కొండ గుహలోకి చేరుకున్నారు ఆ నలుగురు. తెల్లవారుజాము 4 గంటల సమయం. రహస్య యోగం, అతి రహస్యమైన మందు. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక వైద్య శాస్త్రం కొత్త కుంటలు తొక్కుతుంటే మరోవైపు నాగరికత ఆనవాళ్లే లేని మారుమూల అటవీ ప్రాంతాల్లో మనిషి మనసుని మార్చే మందులు, అంతుబట్టని వ్యాధితో ప్రాణాలని నెమ్మదిగా హరించే మందులు రహస్యంగా నిశ్శబ్దంగా ఎప్పటికప్పుడు తయారవుతూనే ఉన్నాయి. గొప్ప అత్యాధునిక డయాగ్నోస్టిక్ సిస్టమ్ కూడా ఎనలైజ్ చేయలేని మందులు అనాగరికురాలైన మారెమ్మ చేతుల్లో తయారైపోతున్నాయి. ఆ నలుగురు అక్కడే నిలబడి ఎవరి కోసమో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. చూస్తుండగానే దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు, అనంతశయనం చెమటను కక్కుతూ అక్కడికి చేరుకున్నారు. ఆ నలుగురు వారికి నమస్కరించి చేతిలో ఉన్న డబ్బాని దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారికి అందించారు. ఆ డబ్బాను అటు ఇటు తిప్పుతూ కొద్ది నిమిషాలు దీక్షగా చూశారు దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు. రహస్య యోగాలు ఇంకా బతికే ఉన్నాయి అనటలో ఏమాత్రం సందేహం లేదు. మారెమ్మలు మరిడయ్యలు ఇంకా ఉన్నారు అక్కడ కూడా. వంశానుగతంగా వారికి మందులు తయారు చేసే ప్రక్రియ వచ్చుండాలి గంభీరంగా అన్నారు గురువు దివోదాస ధన్వంతరి దీక్షితులు గారు. పెట్టు మందు తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు ఇంకా ఈ మందుల మారెమ్మలకు మరిడయ్యలకు దొరుకుతున్నట్లేగా స్వామి, నెమ్మదిగా ఆయనతో అన్నాడు అనంతశయనం. అందులో ఏమాత్రం సందేహమే లేదు, డబ్బా మూత తెరుస్తూ అన్నారు దీక్షితులు గారు. మరి గణిక స్త్రీలు? ఇది సందేహమే, అయినా ప్రయత్నిద్దాం అని ఏదో చెప్పాలన్నట్లు దశరథ్ వైపు తిరిగి, త్వరలోనే ఓ అర్ధరాత్రి సమయాన నేను స్వయంగా వచ్చి ఆమెను కలవాలి అన్నారు గురువు దివోదాస ధన్వంతరి దీక్షితులు గారు సాలోచనగా. అలాగే స్వామి, ఇక్కడ కలుద్దాం అన్నాడు దశరథ్ వినయంతో కూడిన భయంతో. ఆ నలుగురు పరిచారకులు అక్కడే ఉండిపోగా దివోదాస ధన్వంతరి దీక్షితులు గారు అనంత సైన్యం కలిసి తిరిగి ఆశ్రమానికేసి బయలుదేరారు. తెల్లవారుతుండగా ఆశ్రమంలో గణపతి హోమం చేస్తున్న హడావుడి మొదలైంది. స్నానాధికారులు ముగించి సూర్య నమస్కారాలు చేసి హోమం దగ్గరికి వచ్చారు ధన్వంతరి దీక్షితులు. అనంతశయనం ఆయన కేసి చూశారు. మనిషి అక్కడే ఉన్నా మనసు మాత్రం ఎక్కడో పరిభ్రమిస్తున్నట్లుగా ఉన్నారు. అగ్నిగుండం గూడానికి చెందిన మారెమ్మని ఎందుకు కలవాలనుకుంటున్నారు దీక్షితులు గారు? ఆమె ద్వారా పాంచాలకి విద్యలు తెలిసిన గణిత స్త్రీ వంటి వారు దొరుకుతారా? ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగా ఆ ఆశ్రమంలో ధన్వంతరి హోమం మొదలైంది. చాలా కాలం కిందట భద్రాచలం రాముల వారిని దర్శించుకోవటానికి వచ్చిన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ ఓ ఆధ్యాత్మిక నిబంధన పెట్టి వెళ్లారు. ఆశ్రమంలో ప్రతిరోజు ప్రాతకాలంలో విధిగా గణపతి హోమం, ఆ తర్వాత ధన్వంతరి హోమం జరిపి తీరాలి. అందుకోసమే దీక్షితుల వారు 4 వేద బ్రాహ్మణులను నియమించారు. వాళ్లే ఆ హోమాల విధి తప్పక జరుపుతూ ఉంటారు. అది గ్రేటర్ హైదరాబాద్ నగరం. ఉస్మానియా యూనివర్సిటీకి దారి తీసే రోడ్డు కానుకుని ఉన్న ఒక విశాలమైన కాలనీ. విశాలమైన ఇళ్లతో పరిశుభ్రంగా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉందా కాలనీ. సమయం 11 గంటలవుతోంది. సూర్యుడు ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు. అప్పుడప్పుడు వినిపించే వాహనాల శబ్దాలు తప్ప
నిశ్శబ్దంగా ఉంది ఆ ప్రాంతం. కాలనీ మధ్యలో రోడ్డుకు ఆనుకుని ఓ విశాలమైన విల్లుంది. చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ, పెరట్లో ఏపుగా పెరిగిన రకరకాల చెట్లు అదో విధమైన ఏకాంత వాతావరణాన్ని కలుగు చేస్తోంది. ఆ ఇంటి ముందు భాగంలో ఓ చిన్న అవుట్ హౌస్ ఇండిపెండెంట్ గా ఉంది. ఆ అవుట్ హౌస్ కున్న గేట్ పై భాగంలో ఓ చిన్న బోర్డు ఆకర్షణీయంగా ఉంది. ఆ సమయంలో మెరూన్ రంగులో దగదగా మెరిసిపోతున్న ఒక కారు ఆ రోడ్డు మీదకి వచ్చింది. మెల్లగా వచ్చిన ఆ కారు ఆ ఇంటి ముందాగింది. డోర్ ఓపెన్ అయ్యి ఆ కారులోంచి ఓ 33 ఏళ్ల స్త్రీ దిగింది. తెల్లటి ఆమె ఒంటి రంగు సూర్యుడి ఎండపడి మరింత కాంతివంతంగా మెరుస్తోంది. నిండైన అవయవ సంపదతో అందంగా ఉందామె. వశీకరణ, ఏ లవ్ బ్రిడ్జ్ అన్న బోర్డు మీద అక్షరాలను ఓ క్షణం తదేకంగా చూసి గేటు తీసుకుని లోపలికి నడిచిందామె. ఇరుప్రక్కల పూల మొక్కలతో ఓ 10 అడుగుల మట్టి బాట ఉంది. దాని మీదుగా నడిచి ఇంటిలోకి అడుగేసిందామె. విశాలంగా ఉన్న ఒకే ఒక్క గది అది. ఎదురుగా ఒక టేబుల్ ముందు ఓ కుషన్ చైర్లో కూర్చొని కనిపించాడు ఒక వ్యక్తి. అతని వయసు అటు ఇటుగా ఓ 50 సంవత్సరాలకు పైనే ఉండొచ్చు. టేబుల్ మీద ఉన్న ఓ పాత పుస్తకంలో తలదూర్చి అధోలోకంలో ఉన్నట్లుగా ఉన్నాడు. తనొచ్చిన విషయం కూడా గ్రహించలేనంతగా పుస్తకంలో లీనమై ఉన్నాడని గ్రహించిన ఆమె హలో అంది. ఆమె గొంతు శుతిమెత్తగా ఉంది. ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు అతను. వెంటనే రండి మేడం, ప్లీజ్ బి సీటెడ్ అన్నాడు అతను వినయంగా. ఆమె ఓ క్లయింట్ అయి ఉంటుందని గ్రహించాడు అతను. ఆమె లోపలికొచ్చి కూర్చుంది. బోర్డు చాలా వెరైటీగా ఉంది. వశీకరణ, ఏ లవ్ బ్రిడ్జ్ అంటూ సాలోచనగా ఆగింది ఆమె వయ్యారంగా చూస్తూ. నో, ఇది వెరైటీ సబ్జెక్ట్ ఏం కాదు. మానవుడు పుట్టినప్పటి నుండి ఉన్న సబ్జెక్ట్. ఇంకా వివరంగా చెప్పాలంటే సృష్టిలో ఇమిడిపోయి సృష్టికి మూలమైన సబ్జెక్ట్ అన్నాడు అతను ఆవేశంగా. ఇంట్రెస్టింగ్ అందామె కొంచెం ముందుకు వంగి బొగ్గ కింద చెయ్యుంచుకుంటూ ఉత్సాహంగా చెప్పడం ప్రారంభించాడు అతను. వ్యక్తిని తన వైపు ఆకర్షితం చేసుకోవడమే వశీకరణం. సహజంగా ఈ ఆకర్షణ స్త్రీ పురుషుల మధ్య ఉంటుంది. సహజమైన ఆకర్షణ వేరు, ఇది వేరు. వశీ అంటే ఆకర్షించడం, కరణం అంటే అందుకోసం చేసే ప్రక్రియ. వశీకరణం అనేది సంస్కృత పదం. వశీకరణం అంటే స్పష్టంగా చెప్పాలంటే స్త్రీని పురుషుడు, పురుషుణ్ణి స్త్రీ లేదా భార్యాభర్తలు ఒకరినొకరు ఆకర్షించుకోవడం కోసం ఆచరించే రకరకాల ప్రక్రియలు. ఈ వశీకరణంలో సహజ, అసహజ, నైతిక, అనైతిక వంటి ఎన్నో కోణాలున్నాయి. వశీకరణ అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇదొక వేద ప్రక్రియ కూడా. తనంటే ఇష్టం లేని ఓ పురుషుణ్ణి ఓ స్త్రీ ఈ వశీకరణ పద్ధతి ద్వారా తన వశం చేసుకోవచ్చా అడిగిందామె. ఇప్పుడు వచ్చారు పాయింట్కి మీరు. వశీకరణం అవసరం వచ్చిందే ఇక్కడ. తనంటే ఇష్టపడిన పురుషుణ్ణి బానిసలా మార్చే ఎన్నెన్నో ప్రక్రియలు ఉన్నాయి ఈ వశీకరణంలో. ఎంతకీ మీరు ఎవరిని వశం చేసుకోవాలనుకుంటున్నారు? మీ భర్తనా? అందుకే నేను లవ్ బ్రిడ్జ్ అని నా సంస్థకు పేరు పెట్టాను. భార్యాభర్తలను కలపడం కోసమే ఈ సంస్థ ఉంది. చెప్పండి, మీకేం కావాలో? మీ భర్త ఏం చేస్తాడు? భర్త కాదు, ప్రియుడు, చెప్పింది ఆమె తాపీగా. కొద్దిగా ఆశ్చర్యపోయాడు అతను. మీకు పెళ్ళైనట్టుంది? ఆమె మెడలో మెరిసిపోతున్న తాళిబొట్టును చూస్తూ అడిగాడు. అయింది. ఆయన ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉంటున్నారు. నిర్మోహమాటంగా చెప్పింది ఆమె. అతను అర్థమైనట్లుగా తల పంపించాడు. నా పేరు భైరవమూర్తి. ఇలాంటి కేసులు ఎన్నో చూశాను. ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. భర్త దూరదేశంలో ఉన్నాడు. వయసు తోడు కోసం మీరు యువకుడిని ఇష్టపడ్డారు. అతను మీ కోరిక నిరాకరిస్తున్నాడు, అంతే కదా అడిగాడు. ఎగ్జాక్ట్లీ. వశీకరణ మంత్రం గాని, యంత్రం గాని, మందు గాని చాలా పవర్ఫుల్ అని విన్నాను. మీ గురించి తెలుసుకునే వచ్చాను. నా ప్రియుడు నా వశం కావాలి. వాడు మహామొండి. నా డబ్బు, అందం, హోదా వేటిని లెక్క చేయట్లేదు. న్యాయం, ధర్మం అంటూ నీతిని వల్లిస్తాడు. బ్లడీ ఫూల్. చెప్పండి, ఎంత ఖర్చు అవుతుంది? ఆతృతగా అడిగిందామె. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ఆశాలత చెప్పిందామె. మీరు కోరుకున్న ప్రియుడి పేరు శ్రీనాథ్. ఆలస్యం చేయకుండా చెప్పింది. మీరు చెప్పిన దాన్ని బట్టి అతను స్ట్రాంగ్ మైండ్ పర్సన్ అని అర్థమవుతుంది. ప్రయోగం కొంచెం బలంగా ఉంటేనే అతను వశమవుతాడు. 10,000 అవుతుంది, పర్వాలేదా? తన పనికి రేటు చెప్పాడు అతను. పని చేయకపోతే వెంటనే క్రాస్ చేసింది. మీ డబ్బు మీకు వెంటనే వాపసు ఇస్తాను హామీ ఇచ్చాడు. వెంటనే వ్యానిటీ బ్యాగ్లోంచి 10,000 తీసి అతని ముందు ఉంచింది ఆశాలత. డబ్బు తీసి లోపల టేబుల్ సొరుగులో ఉంచి ఆమె వంక ఓసారి చూశాడు. ఒక్క అరగంట మీరిక్కడే కూర్చోండి మేడం, నేను మందు తయారు చేసి తీసుకొచ్చిస్తాను అని చెప్పి లోపల గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు.
ఆశాలత ఆతృతగా ఎదురు చూస్తూ కూర్చుంది. సరిగ్గా అరగంట తర్వాత బయటకు వచ్చాడు. భైరవమూర్తి అతని చేతిలో ఓ చిన్న కాగితం పొట్ల ఉంది. దాన్ని విప్పి చూపించాడు అతను. బూడిద రంగులో 3 చిటికెల చూర్ణం ఉంది ఇందులో. దీన్ని భద్రంగా మడిచి ఆమె చేతికి అందించాడు. మేడం, ఇది చిటికెడు బూడిదే కదా అనుకోవద్దు. అసాధారణమైన వశీకరణ యోగం ఇది. దీన్ని తినే పదార్థంతో కలిపి మీ చేత్తో ఎవరికి తినిపిస్తే అతను మీ వశమై కుక్కల మీ వెంట ఆనందంగా తిరుగుతాడు. మీ కోరిక తీరుతుంది. వెళ్ళునండి అన్నాడు. భైరవమూర్తికి కృతజ్ఞతగా నమస్కారం పెట్టింది ఆశాలత. అతను చూస్తుండగానే కారులో వెళ్ళిపోయింది. రాత్రి 10 గంటల సమయం అయింది. 2 వీలర్ మీద ఇంటికి చేరుకున్న భైరవమూర్తి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అతని సొంత ఇల్లది. అతని కోసమే ఎదురు చూస్తూ ఉంది అతని భార్య. అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదా? భార్యను అడిగాడు. లేదండి, రావటం లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పాడు. అయినా మీరు ఇవాళ లేటుగానే వచ్చారు, ఏమైంది ఏమిటి అన్నది అన్నం వడ్డించడానికి ఉపక్రమిస్తూ. కాళ్ళు చేతులు కడుక్కుని వస్తూ అన్నాడు భైరవమూర్తి. ఉదయం 11 అయినా బోనీ కాలేదని చూస్తుంటే ఓ డబ్బున్న ఆవిడ వచ్చి వశీకరణ మందు తీసుకుంది. 10,000 ఇచ్చింది. ఆమె చేతి చలువ. 4 కస్టమర్లు వచ్చారు. ఒకే రోజు 50,000 సంపాదన. అందుకే ఆలస్యం అంటూ డబ్బు తీసి భార్య చేతికి ఆనందంగా అందించాడు. ఆమె బీరువాలో డబ్బు భద్రం చేసి వచ్చి వడ్డించింది. మన అబ్బాయి నాలాగే మన కుల వృత్తిలోకి వస్తాడనుకుంటే కూల్. నా సంపాదన చూసి కూడా ఈ వృత్తి వద్దని డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నీతి న్యాయం అంటాడు. తంత్రాలున్న చోట దుష్టాత్మలు ప్రకాశిస్తాయంటాడు. వాడికి ఎందుకొచ్చిన ఉద్యోగం చెప్పు అన్నాడు భార్యతో. కొడుకు తన దారికి రానందుకు ఎంతో బాధపడిపోతూ. వాడు మొండివాడు, నీకు తెలియందేముంది? తను అనుకున్నది చెయ్యడమే తప్ప మనం చెప్పింది ఎప్పుడైనా విన్నాడా అంది అతని భార్య. వింటాడు వింటాడు. ఓ పెంటి పిల్లని చూసి తొందరగా వీడికి పెళ్లి చేసేస్తే తప్ప వీడు మన మాట వినడు అంటూ భోజనం చేయడానికి ఉపక్రమించాడు భైరవమూర్తి. ముందు ఆ పని చెయ్యండి అంటూ అతనికి సలహా ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయిందాన్ని. ఉదయం 8 గంటలు గుడి ముందు కారు వద్ద వెయిట్ చేస్తున్నాడు శ్రీనాథ్. యజమానురాల ఆశాలత దైవ దర్శనానికి గుడిలోకి వెళ్ళి అరగంట దాటింది. 25 యువకుడు శ్రీనాథ్. మనిషి ఒడ్డు పొడుగు బాగుండి చూడటానికి చాలా అందంగా ఉంటాడు. మరో 5 నిమిషాల నిరీక్షణ తర్వాత ఆశాలత గుడిలోంచి బయటకు వచ్చింది. ఎందుకో ఇవాళ మరింత అందంగా మెరిసిపోతోంది ఆమె. చిరునవ్వులు చిందిస్తూ శ్రీనాథ్ దగ్గరకు వచ్చింది. అతను చూపులు తిప్పుకున్నాడు. తన డ్యూటీ ప్రకారం కారు స్టార్ట్ చేశాడు. ఆమె అతని సరసనే ఫ్రంట్ సీట్లోనే కూర్చుంది. ఒక్క నిమిషం ప్రసాదం తీసుకో అంటూ దైవప్రసాదంగా చిరిగిన లడ్డూ పొడి అతని చేతిలో ఉంచింది. దైవప్రసాదం కాబట్టి కళ్ళ కద్దుకుని నోట్లో వేసుకున్నాడు శ్రీనాథ్. కారు ముందుకి దింపింది. ఆశాలత అందమైన పెదవుల మీద విజయ దరహాసం మెరిసింది. తను తిన్న లడ్డూ పొడిలో వశీకరణ మందు కలిసిన విషయం శ్రీనాథ్కి తెలియదు. రాత్రి 9 గంటలకు గెస్ట్ హౌస్కు వచ్చిన ఆశాలత ఎంతకు బయలుదేరకపోవడంతో శ్రీనాథ్కి చిరాకేసింది. ఇవాళైనా పెందలాడే ఇంటికెళ్లాలనుకున్నాడు. మహాతల్లి వదిలేలేదు. విసుక్కుంటూనే లోపలికి వెళ్ళాడు. బెడ్రూమ్ తలుపు తీసే ఉంది. మేడం పిలిచాడు. లోపలికి రా శ్రీ. ఆమె గొంతు ఆహ్వానించింది. లోపలికి అడుగు పెట్టాడు. సిల్క్ నైటీలో సౌందర్య దేవతలా తన ముందుకొస్తూ కనిపించింది ఆమె. శ్రీనాథ్కి ఆశ్చర్యం వేసింది. ఏమైంది తనకి? ఎన్నడూ లేనిది ఆమెను చూస్తే తనలో విచిత్రమైన వికారం మొదలవుతుంది. ఆమె ఎంతగా తనను కోరుకున్నా తిరస్కరిస్తూ వచ్చిన దృఢచిత్తం ఉంది తనకి. ఉన్నట్టుండి ఈ బలహీనత ఏమిటి? ఏదో అడగాలనుకుని అడగలేకపోతున్నాడు. ఆమె ఎదురుగా వచ్చి నిలబడి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. ఎందుకు పారిపోవాలని చూస్తావు? మనం ఈ రాత్రి ఇక్కడే ఉంటున్నాం. నువ్వు మగాడివి కాదా? స్వర్గం చూడాలని లేదా? ఐ లవ్ యూ రా శ్రీ అంటూ అతని అదరాలను తన గులాబీ పెదవులతో చుంబించింది. శ్రీనాథ్కు అంతా గందరగోళంగా ఉంది. ఆమె మీద మోహం పొంగుతోంది. అవుననలేడు, కాదని అనలేడు. బయటికెళ్ళిపోదామన్నా పాదాలు సహకరించడం లేదు. ఆమె కావాలని బలంగా అనిపిస్తోంది. ఆమె తలుపు మూసి గడపెట్టి వచ్చింది. తన చేతులతో అతని ఛాతీని చుట్టేస్తూ ముద్దు కోసం మునివేళ్ల మీద లేచింది. అంతే. తనను తాను మరచిపోయి ఆమెను సందిట బంధించేశాడు శ్రీనాథ్. ఆశాలతం మొహం పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె పెదవులు వణుకుతున్నాయి. కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. ఆమె శరీరం మొత్తం తాపంతో రగిలిపోతోంది. తను కోరికతో నిప్పుల కొంపటైపోయాడు. ఆమె శరీరం అగ్నిగుండంగా మారిపోయింది. నిన్నటి వరకు ఆమె తనకు యజమానురాలు, తను డ్రైవర్. ఆమె అంటే గౌరవం, భయం, భక్తి. ఆమెను ఎప్పుడు చూసినా ఎలా చూసినా తన మనసులో కృతజ్ఞతాభావమే. మరి ఇప్పుడు
ఆమెను చూసి మైమరిచిపోతున్నాడు, మత్తెక్కిపోతున్నాడు. నిమ్మ పండు లాంటి పచ్చని శరీరం, ఎక్కడికక్కడ తీర్చిదిద్దినట్లుగా ఎత్తు పల్లాలు, పందానికి సిద్ధంగా ఉన్న అరేబియా గుర్రంలా ఉందామె. బిగియారా కౌగిలించుకొని అంగుళం అంగుళం ముద్దుడు కురిపిస్తున్నాడు అతను. ఇవన్నీ భైరవమూర్తి వశీకరణ మందు ఇచ్చేటప్పుడు ఆశాలతకు వివరంగా చెప్పాడు. తనప్పుడు నమ్మలేదు. ప్రాణం గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది ఆమెకు. నడుం విల్లుగా ముందుకు వంచింది. కొద్ది క్షణాలు ఇంకా ఆమె భరించలేకపోయింది. బెడ్ మీద పడుకుని తన శరీరాన్ని అతనికి అనుకూలంగా విస్తరించింది. ఆమె కళ్ళ ముందు స్వర్గం. పావుగంట సాగిన రాసక్రీడ అంచెదశకు చేరుకుంది. నరాల బిగువ ఆగింది. శరీరం తేలికైనట్లుగా అనిపించింది. ఆ రాత్రంతా వాళ్లకు నిద్రలేదు. అతన్ని రెచ్చగొట్టి రకరకాల భంగిమలలో తనివి తీరా సుఖాన్ని సొంతం చేసుకుంది. క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన వాత్సాయన మల్లినాగుడి భంగిమలు, క్రీస్తు శకం 2వ శతాబ్దుల పొక్కోపుడి పొక్కోక శాస్త్రపు పట్లు, క్రీస్తు శకం 6వ శతాబ్దపు వరాహమిహుడి బృహత్ సంహితలోని కామశాస్త్రపు విభాగపు నేర్పులు మొత్తం అనుభూతిలోకి వచ్చాయి. కృతయుగపు ఆత్రేయుడు, త్రేతాయుగపు సుశ్రుతుడు, ద్వాపరయుగపు చరకుడు, కలియుగపు వాగ్భటుడు మనిషి ఆరోగ్యం కోసం తమ జీవితాన్ని ధారపోశారు. అదే పరిణామ క్రమంలో మరికొందరు గొప్ప ధన్వంతరులు తమ గొప్పతనం కోసమో, రాజుల రాణుల అవసరాల కోసమో, వ్యక్తిగత శృంగారపు అవసరాల కోసమో, ధనం కోసమో, ఎడమొహం పెడమొహంగా ఉండే భార్యాభర్తల సఖ్యత కోసమో, కొన్నాళ్లు ప్రేమించి కామించి అవసరం తీరాక వదిలే ప్రియురాలి కోసమో, ప్రియుడి కోసమో, వేగుల నుంచి శత్రు దేశపు రక్షణ రహస్యాలు తెలుసుకోవడం కోసమో, పేదవాడు రాజుగారి కూతుర్ని వశం చేసుకోవడానికో, మహారాజు కూతురు నచ్చిన ధీరుణ్ణి సొంతం చేసుకొని వివాహం చేసుకోవడానికో ఈ వశీకరణం మందు ఊపిరి పోస్తుంది. తన కోరిక తీరిన శుభ సందర్భంలో వశీకరణ మందునిచ్చిన భైరవమూర్తికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది ఆశాలత. అంతవరకు చెప్పి ఆపాడు గణపతి. ఎంతో ఆసక్తికరంగా అతన్నే చూస్తున్నాడు గౌతమ్. ఏం జరిగింది తర్వాత? కుతూహలంగా అడిగాడు. తర్వాత ఏమవుతుంది? కుతంత్రానికి వత్తాసు పలికేదే తంత్రం. తంత్రం అంటే మ్యాజిక్ లేదా విచ్ క్రాఫ్ట్. ఇది మంచి కన్నా చెడుకే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే చెడు తలంపు కలిగిన వాళ్లే వీటిని ఆశ్రయిస్తారు. తంత్రం అనేక రకాలు. శాంతి వ్యాధుల నుంచి, శాపాల నుంచి విమోచన కలిగిస్తుంది. సృష్టి ఇది ధన వృద్ధి చేస్తుంది, ప్రతిష్టను పెంచుతుంది. ఆకర్షణ ఇది ధనాన్ని, స్త్రీలను, అవకాశాలను ఆకర్షింపజేస్తుంది. స్తంభన ఇది చలనాన్ని, అవయవాలను స్తంభింపజేస్తుంది. ఉచ్చాటనం ఇది ఆలోచనలను ఆపి మానసికంగా గందరగోళంలో పడేస్తుంది. వశీకరణం ఇది ఇతరులను తన ఆధీనంలోకి తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పడుండే బానిసంగా మార్చేస్తుంది. విద్వేషణం ఇది ఇద్దరి మధ్య విద్వేషాన్ని రగిలిస్తుంది. మరణం దూరం నుంచే చంపుతుంది. ఇలా వివిధ రకాల తంత్రాలలో ఆకర్షణం, వశీకరణం మాత్రం స్త్రీ పురుషుల మధ్య ప్రేమను, కామాన్ని వృద్ధి చేసేందుకు వాడబడే ప్రక్రియలు వివరించాడు గణపతి. మధ్యలో ఆపేసి ఇంకేదో చెప్తున్నావు గణపతి, ఒకంత విసుగ్గా అన్నాడు గౌతమ్. అది కథ కాదు గౌతమ్, జరిగిన సంఘటన. ఆశాలత వశీకరణం మందుతో తన వశం చేసుకుంది. అతన్ని బానిసం చేసుకుంది. తన సుఖ సౌఖ్యాలకు అతన్ని సమిధిగా వాడుకుంది. 6 మాసాలు గడిచాయి. ఆశాలతకు వీసా పంపించాడు ఆమె ఎన్ఆర్ఐ భర్త. అంతే, హ్యాపీగా తన దారిని తాను అమెరికా వెళ్ళిపోయింది ఆమె. శ్రీనాథ్ని అతని కర్మకు అతన్ని వదిలేసి. మందు ప్రభావంతో ఆమెను కొద్దిగా కూడా మర్చిపోలేక ఆమె కోసం పిచ్చాడైపోయాడు శ్రీనాథ్. కొడుకు పరిస్థితి చూశాక, ఆమె తన కొడుకు యజమానురాలని తెలిసాక తను చేసిన ఘోరమైన తప్పేమిటో భైరవమూర్తికి తెలిసొచ్చింది. ఆశాలత అనే ధనవంతురాలకిచ్చిన వశీకరణ మందు వల్లనే తన కొడుకు ఇలా అయిపోయాడని తెలిసి బాధపడ్డాడు. ఆ మందు చేయడం వచ్చినా దానికి విరుగుడు అతనికి తెలియదు. ఆశాలతను మర్చిపోలేని శ్రీనాథ్ ఒక రాత్రి ఫ్యాన్ కూరేసుకుని చనిపోయాడు. కొడుకు పోయిన దిగులుతో మంచం పట్టిన భార్య కూడా చనిపోయింది. కొడుకును భార్యను పోగొట్టుకుని మోడులా మిగిలిపోయిన భైరవమూర్తి ఇప్పుడు ఎవరికి వశీకరణ మందులు ఇవ్వటం లేదు. మతి చెడి వీధుల్లో తిరుగుతున్నాడు. తాను చేసిన పాపాల ఆ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. ఇప్పుడు ఇదంతా నీకెందుకు చెప్పానో అర్థమై ఉండాలి. ప్రకృతికి విరుద్ధంగా, సహజత్వానికి భిన్నంగా మనం చేసేవి మంచి పనులు అనుకోవడం తప్పు. నీతిమంతులు ఇలాంటి మంత్ర తంత్రాల జోలికి వెళ్లరు అంటూ వివరణ ఇచ్చాడు గణపతి. ఒకంతసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు గౌతమ్. ఏవో ఆలోచనల్లో కూరుకుపోయినట్లున్నావు.
గౌతమ్ని నిశ్చింతగా పరిశీలిస్తూ అన్నాడు గణపతి. ఏం లేదు, ఏ విధమైన హాని కలిగించకుండా పనిచేసే వశీకరణ మందులే లేవా? ప్రశ్నించాడు గౌతమ్. ఉన్నాయి, కానీ నీ సమస్య ఏమిటో అర్థం కావడం లేదు. నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పు? నేను అమ్మాయిని ప్రేమించాను అనుకున్నాను. ఆ తర్వాత ఆమెకు నేనంటే ఇష్టమే. నాకు తెలుసు, షీ లవ్స్ మీ. మరి నీ సమస్య ఏమిటి? నీలాంటి అందచందాలు, చదువు, డబ్బు ఉన్న కుర్రాళ్ళనేగా ఇప్పటి అమ్మాయిలు కోరుకునేది, అనుభవజ్ఞుడిలా చెప్పాడు. ఈ అమ్మాయి అలాంటిది కాదు. ఆమె పేరు అవ్యక్త. మధ్యతరగతి అమ్మాయి, గుణవతి, సౌందర్యవతి. ఆమె పేరు తప్ప వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో కూడా ఇంతవరకు నాకు తెలియదు. స్వాభిమానం ఎక్కువ అంటూ అవ్యక్త పరిచయం నుంచి జరిగినదంతా వివరంగా గణపతికి చెప్పుకొచ్చాడు గౌతమ్. అన్నయ్య అనారోగ్యం వల్ల ఇలా బయటకొచ్చాను గాని లేకపోతే ఒక్కరోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేకపోయేవాణ్ణి. నన్ను ప్రేమిస్తుంది కానీ నా మీద ఏమాత్రం నమ్మకం ఉంచలేకపోతుంది. ఆమెకున్న బాధ్యతలు ఎలాంటివో కూడా నాకు తెలియదు. నా మీద మరింతగా ఆకర్షణ, ప్రేమ కలిగితే ఆమె నన్ను అంగీకరిస్తుంది, పెళ్లి చేసుకుంటుంది. నువ్వే ఓ దారి చూపాలి. ఎలాంటి హాని చెయ్యని వశీకరణ మందు చేసివు గణపతి, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. నవ్వాడు గణపతి. గౌతమ్ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఎందుక నవ్వు? ఉడుక్కుంటూ అడిగాడు. అంతా విని కూడా నన్ను వశీకరణ మందు అడుగుతున్నావు. నవ్వకేం చెయ్యాలి? చికిత్సాలయం రూల్స్ ఒప్పుకో, ఖచ్చితంగా చెప్పేశాడు. ప్లీజ్ గణపతి, నువ్వు తలుచుకుంటే అవుతుంది. వీలు కాదంటున్నాగా. నాకు నిద్రొస్తోంది, అగ్నిగుండం చేరాకలేదు అంటూ ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదన్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు గణపతి. అప్పటికి రాత్రి 10 గంటలు దాటిపోయింది సమయం. గణపతి కళ్ళు తెరుస్తాడని కాసేపు ఎదురు చూశాడు గౌతమ్. అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడని తెలిసి నిట్టూర్చాడు. అతను తన మాట వెంటాడని ఆశపడ్డాడు. అది తప్పని తేలిపోయింది. ఇన్నోవా స్టార్ట్ చేసి ముందుకు దూపించాడు. వాళ్ళ అగ్నిగుండం చేరేసరికి రాత్రి దాటిపోయింది. ఉదయం 8 గంటలకు వాకింగ్కు బయలుదేరాడు సిద్ధు. అప్పటికింకా నిద్రపోతూనే ఉన్నాడు గౌతమ్. అంతలో నౌకరు మల్లేశం వెంట దివాకర్ లోపలికొస్తూ కనిపించాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు సిద్ధు. ఓ మై గాడ్, దివాకర్ నువ్వేనా? ఎక్కడికెలా వచ్చావు అని అడిగాడు. ఎలా ఏమిటి బాబు, కారులో వచ్చాను. హైదరాబాదులో తెల్లవారుజామున బయలుదేరితే ఈ టైం అయింది. సమయానికి ముసలాడు కనపడ్డాడు. వెతుకులాడుకునే శ్రమ తప్పింది అంటూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు దివాకర్. ఇదిగో దివాకరు, నన్నేమన్నాను? నా వయసునంటే మాత్రం నేను ఊరుకోను. నాకేమన్నా నడుము వంగిందా, పళ్ళుడయ్యా? కాస్త జుట్టు తెల్లబడింది అంతే. ముసలాడినా అంటూ తాను మోసుకొచ్చిన దివాకర్ ఎయిర్ బ్యాగ్ను బల్ల మీద పడేశాడు. ఓ సారీ మల్లేశం, నువ్వు పడుచోడివి, మా కన్న చిన్నోడివి, ఒప్పుకుంటాను సరేనా అన్నాడు దివాకర్. ఈ వేటకారమే వద్దనేది అని ఉడుక్కుంటూ బయటికి వెళ్ళాడు మల్లేశం. సిద్ధు, దివాకర్లు నవ్వుకున్నారు. సారీ సిద్ధు, గౌతమ్ ఫోన్ చేసి చెప్పే వరకు ఏం జరిగింది తెలియదు. వెంటనే రావాలన్నా వీలు కాలేదు. ఇప్పుడు ఎలా ఉంది పరామర్శించాడు దివాకర్. చూస్తున్నావుగా, చాలా వరకు కోలుకున్నాను. త్వరలోనే పంపించేస్తామని చెప్పారు దీక్షిత్ గారు. అంతా దేవుడి దయ. నాకిది పునర్జన్మ దివాకర్తో అన్నాడు నిర్లిప్తంగా సిద్ధు. మంచివాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది సిద్ధు అన్నాడు. సులక్షణ ఎలా ఉంది చూసావా? ఎంత జరిగినా నువ్వు తన క్షేమాన్నే కోరుకుంటున్నావు. అది నీ మంచితనం. ఆమె బాగానే ఉంది. అవును, వీడేంటి ఇంకా నిద్రపోతున్నాడు? గౌతమ్ చూస్తూ అడిగాడు. రాత్రి లేటుగా పడుకున్నాడు. ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో. ఈ లోపల వాకింగ్కి వెళ్ళి వచ్చేస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు సిద్ధు. దివాకర్ తట్టు లేపగానే నిద్ర లేచాడు గౌతమ్. మిత్రుణ్ణి చూడగానే అతను మత్తు ఒదిగిపోయింది. చాలా సంతోషించాడు. పలకరింపుల తర్వాత స్నానాలు ముగించి మల్లేశం చేత టిఫిన్ తెప్పించుకుని తిని బయటకు బయలుదేరారు. దూరంగా వెళ్లి చెట్టు కింద పిన్నె మీద కూర్చున్నారు. చెప్పరా, హైదరాబాద్ విశేషాలేంటి ఆసక్తిగా అడిగాడు గౌతమ్. జరిగింది పశుపతి గారికి తెలిసిపోయింది. కూతురు మీద కోపంతో ఆమెను ఇంట్లోంచి పంపించేశారు. సులక్షణ ప్రస్తుతం సికింద్రాబాద్లోని ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఓ మై గాడ్, ఈ సంగతి అన్నయ్యకి చెప్తావా కంగారుగా అడిగాడు గౌతమ్. లేదు, ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతున్నాడు సిద్ధు. అదే ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయం తెలిస్తే డైవర్స్ ఇచ్చేందుకు మొండికేస్తాడని చెప్పలేదు. మంచి పని చేశావు. వాడి దగ్గర ఈ విషయాలేవి మాట్లాడకు. ఆమెను వదిలించుకోవడమే అన్నయ్యకి మంచిది. అన్నయ్య తిరిగి మామూలు మనిషి కావడం చాలా ఆనందంగా ఉంది గౌతమ్ అన్నాడు. అవును, ఇక వాడి గురించి దిగులేదు. 2 నిమిషాలు మౌనంగా దొరికిపోయాయి. దివాకర్ రాగానే చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలనుకున్నాడు గౌతమ్. తీరా అతను రాగానే ఒకటి అడగలేకపోతున్నాడు. ముఖ్యంగా తన ఆరాధ్య దేవత, తన ప్రాణంలో ప్రాణంగా భావిస్తున్న అవ్యక్త, ఆమె గురించి అడగాలనుకున్నాడు. ఎలా ఆరంభించాలో తెలియలేదు. అతని అవస్థ గమనించి చిన్నగా నవ్వాడు దివాకర్.
అవ్యక్త గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదూ అడిగాడు. అవునన్నట్లుగా తలూపాడు గౌతమ్. ఎలా ఉంది? జాబ్ దొరికిందా అడిగాడు. లేదు, ఇంటర్వ్యూలకు తిరుగుతూనే ఉంది. ఇంకా సమయానికి నేను ఇలా దూరంగా ఉండిపోయాను. అక్కడ ఉంటే పరోక్షంగానైనా ఏదో ఒకలా సాయం చేయగలిగేవాణ్ణి. పాపం, డబ్బు కోసం ఎంత కష్టపడుతుందో ఏమిటో అంటూ బాధపడ్డాడు గౌతమ్. దివాకర్ కోపంగా చూశాడు. తనకు లేని బాధ నీకెందుకు? ఆ అమ్మాయికి అంత స్వాభిమానం ఏమిటో అర్థం కాదు. నీ తరపున నేను సాయం చేస్తానన్నాను అంది. నీకో విషయం తెలుసా? మెట్రో కంపెనీలో ఉద్యోగం పోయాక అవ్యక్త ఇప్పుడు బస్టాప్కి రావడం లేదు. మీనాక్షిని కలవటమూ లేదు. 3 రోజుల క్రితం ఎక్కడో ఇంటర్వ్యూకి వెళ్ళొస్తూ అనుకోకుండా మీనాక్షికి ఎదురుపడిందట. దాన్ని చూస్తుంటే నాకే ఏడుపు వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంది మీనాక్షి. దివాకర్ మాటలకు కలత చెందాడు గౌతమ్. నేను వెంటనే హైదరాబాద్ వెళతాను అన్నాడు గౌతమ్. దివాకర్ విసుగ్గా చూశాడు. వెళ్ళేం చేస్తావు? కనీసం ఆమె అడ్రస్ కూడా మనకు తెలియదు. ఎక్కడని వెతుకుతావు? ఏం చేస్తావు అన్నాడు సీరియస్గా అతన్నే చూస్తూ. ఏదో ఒకటి చేస్తాను. కొండంత అండగా నేనున్నాను. తనెందుకు కష్టాల్లో కూరుకోవాలి? అలా అనుకోవడం లేదు. తన కష్టాలే తనకు ఆనందం అనుకుంటుంది. ఏం చేస్తావు? తొందరపడకు. సిద్ధుకి తగ్గగానే వచ్చేస్తావుగా. అప్పుడు ఏదో ఒకటి ఆలోచించి చేద్దాం అంటూ నచ్చ చెప్పాడు దివాకర్. అతను చెప్పింది న్యాయంగానే ఉందనిపించింది. ఎప్పటికిప్పుడు వెళ్ళినా చేయగలిగింది ఏమీ లేదు. సిద్ధును వదిలేసి వెళ్ళడం కూడా మంచిది కాదు. చాలాసేపు ఆలోచనల్లో కూరుకుపోయాడు గౌతమ్. అరగంట తర్వాత ఇద్దరూ లేచి కుటీరానికి తిరిగి వచ్చారు. దివాకర్ 2 రోజులు చికిత్సాలయంలోనే ఉన్నాడు. ఆ 2 రోజులు సరదాగా గడిచిపోయింది. 3వ రోజు ఉదయం దివాకర్ వెళ్ళిపోయాడు. రాత్రి 9 గంటలు. ఆశ్రమం క్రమంగా నిద్రలోకి జారుకుంటోంది. దీక్షితులు గారు సిద్ధు ఉన్న కాటేజీ కేసు నడుస్తున్నారు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. విశాలమైన ఆశ్రమం ఆవరణలో అక్కడక్కడ మాత్రమే లైట్లు వెలుగుతున్నాయి. అనంతసేనం, శతకంఠ శర్మ, నీలకంఠాచారి ఆయనకి సమీపంగా అనుసరిస్తున్నారు. శతకంఠ శర్మ పిలిచారు దీక్షిత్ గారు. స్వామి అంటూ ఒక్క అంగలో ఆయనతో పాటు సమానంగా నడవడం ఆరంభించాడు. సిద్ధు తెల్లవారే వరకు స్పృహలో ఉండకూడదు. సరిపడా మత్తుమందివ్వాలి సాలోచనగా అన్నారు దీక్షితుడు. అలాగే అన్నట్లుగా తలూపుతూ భుజానుకున్న మందుల సంచిని తడుముకున్నాడు శతకంఠ శర్మ. ఎందుకలా స్వామి? దివోదాస ధన్వంతరి దీక్షితులని అనంతశయనం నెమ్మదిగా ప్రశ్నించాడు. ఈ రాత్రికి సిద్ధుని అగ్నిగుండం గూడెం మారెమ్మతో పరీక్షింపజేయాలి. అది సిద్ధుకి తెలియడం మంచిది కాదు. అలాగే అతని తమ్ముడు గౌతమ్కి కూడా తెలియకూడదు. నీలకంఠ శర్మ, సిద్ధుని నా కాటేజీలోకి మార్పించు. అనుమానం రాకుండా ఉండటానికి రొటీన్గా చేసే అష్టస్థాన పరీక్షల కోసమని చెప్పు అన్నారు దీక్షితుడు. మందుల మారెమ్మకి పెట్టుమందు తయారు చేయటం, ప్రయోగించటం మాత్రమే కదా తెలుస్తుంది. ఇంకా పెట్టుమందు ప్రభావంలోనే ఉన్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది స్వామి? అనంతశయనం తిరిగి ఆయన ముందు అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఆశాభావం మాత్రమే. ఆమెకు 90 సంవత్సరాల వయసు పైమాటే. అంత సుదీర్ఘకాలం పెట్టుమందు తయారు చేసి ఇస్తున్న ఆమెకు విరుగుడు తెలియకపోవచ్చు, కానీ మందు ప్రభావం నుండి సిద్ధు ఎంత మేరకు బయటపడగలిగాడు, ఇంకా పెట్టుమందు అవశేషాలు లోపలున్నాయా లేదా అనేది ఆమెకు తెలియవచ్చని నా నమ్మకం. చూద్దాం, ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. మరో ముఖ్య విషయం, ఆమెను మనం నమ్మించగలిగితే ఆమెకు ఆ విద్య నేర్పిన వాళ్ళు ఎవరనేది తెలిసే అవకాశము ఉంటుంది. ఆ ఎవరు అన్నది ఒక గణిక స్త్రీ అయితే మనం ఒక అద్భుతాన్ని కనుగొన్నట్లే కదా. దీక్షిత్ గారి ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయనేది మిగతా ముగ్గురికి స్పష్టంగా అర్థమైపోయింది. దీక్షితులు గారు ఆదేశించినట్లుగానే సిద్ధుని వేరే చోటకు తరలించటం, మందు సేవింపజేయటం, అతను దీర్ఘమైన మత్తులోకి జారుకోవటం జరిగింది. చూస్తూ ఉండగానే ఆశ్రమంలో ఎవరికీ ఏ అనుమానమూ రాలేదు. అంతా చాప కింద నీరులా జరిగిపోతోంది. ఓ పక్క దశరథ్ తన సహచరులతో కలిసి అగ్నిగుండం గూడానికేసి బయలుదేరాడు. మరో పక్క దీక్షితులు గారు, శతకంఠ శర్మ, మరో 2 పరిచారకులు సహకారంతో సిద్ధుని ఆశ్రమం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న కొండ గుహలోకి అతి రహస్యంగా తరలించి ఓ రాతి మీద పరుండింపజేశారు నెమ్మదిగా. కాలం మరింత భారంగా కదులుతోంది. మారెమ్మని దశరథ్ ఒప్పించగలడా? ఆమె ఒప్పుకుంటుందా? ఒప్పుకున్నా గూడెం దాటి గుహకు వస్తుందా? సిద్ధును పరీక్షిస్తుందా? పెట్టుమందు అవశేషాల స్థితి గురించి చెప్పగలదా? అన్నీ ప్రశ్నలే, బేతాళ ప్రశ్నలు. క్రమంగా అర్ధరాత్రి దగ్గర పడుతోంది. దట్టమైన అడవి మీద నుండి చల్లటి గాలులు ఉండుండి వీస్తున్నాయి. మారెమ్మ ఇక్కడి దాకా రావడం మన అదృష్టమే. చూద్దాం, ఆ పరమశివుడే మన మంచి ప్రయత్నానికి ఆసరా కావాలి అంటూ చిన్నగా నిట్టూర్చారు దీక్షితులు. స్వామి,
మీరు విచారించకండి, అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతాయి అని సిద్ధు దగ్గరగా వెళ్ళి అతని నాడి చూశాడు శతకంఠ శర్మ. గుహంతా చీకటిగా ఉంది. ఎక్కడో దూరంగా దేవదారు ముద్దు కాలుతుండటంతో దాని తాలూకు వెలుగు అస్పష్టంగా ఆ గుహలో పరుచుకుంది. అదృష్టం బావుండి దశరథని మారెమ్మ నమ్మటంతో మందుల సంచితో సరిగ్గా అర్ధరాత్రి దాటిన అరగంటకు బయలుదేరింది. ముందు దశరథ్, ఆ వెనుక మారెమ్మ. దశరథ్ చేతిలో మండుతున్న దేవదారు ముద్దు కొద్ది దూరం వరకే వెలుగునిస్తూ దారి చూపిస్తోంది. వీళ్లకు చాలా దూరంలో మిగతా ముగ్గురు ఆ ఇద్దరిని అనుసరిస్తూ వస్తున్నారు రహస్యంగా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయం, ఏదైనా ఊహించని ప్రమాదం ఎదురైతే దానిని ఎదుర్కోవటానికి ఆ ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. దశరథ్ గుండెలు భయంతో వేగంగా కొట్టుకుంటున్నాయి. అంత అర్ధరాత్రి చలిలోనూ అతనికి చెమటలు పట్టేశాయి. క్రమంగా ఆ ఇద్దరు గుహకి దగ్గరయ్యారు. అది గమనించి దీక్షితులు గారు అక్కడి నుండి తప్పుకోమన్నట్లు శతకంఠ శర్మ కేసి చూశారు. శతకంఠ శర్మ నెమ్మదిగా ఓ పెద్ద రాయి చాటుకెళ్లిపోయాడు. మారెమ్మ దగ్గరకు రాగానే గిరిజన సంప్రదాయంలో ఆమెను గౌరవిస్తున్నట్లుగా కొంచెం వంగి కుడి చేతిని గాలిలో ఊపారు దీక్షితులు గారు. మారెమ్మ ప్రసన్నమైపోయింది. ఆమెకు విషయం కూడా అర్థమైపోయింది. దశరథ్ చేతిలోని కాగడా వెలుగులో వెంటనే ఆమె సిద్ధు దగ్గరకెళ్ళి కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు జపించి అప్పుడు సిద్ధు కనురెప్పల్ని తెరిచి చూసింది. కాలి వేళ్లని చేతి వేళ్లని పరీక్షించింది. ప్రాణవాయువు సంచరించే నాడులను పరీక్షించింది. కొద్ది క్షణాల మౌనం తర్వాత పెట్టుమందు అవశేషాలు ఇంకా కొన్ని సిద్ధు పేగుల్లో ఉండిపోయాయని, అది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ప్రమాదమేనని గిరిజన భాషలో చెప్పిందామె. ఆ మాటలు వింటూనే దీక్షితులు గారు, దశరథ్, కొండరాయి చాటునన్న శతకంఠ శర్మ దిగ్భ్రాంతి చెందారు. నాగరికత తెలియని, ఏ పరిజ్ఞానము లేని, ఏ చదువు లేని ఓ గిరిజన స్త్రీ 2 నిమిషాల్లో అష్టస్థాన పరీక్షలు చేసి పెట్టుమందు అవశేషాల గురించి చెప్పేయగలిగింది. భరతగడ్డపై పూర్వకాలంలోనే కొన్ని వందల శతాబ్దాల క్రితమే ఎంత గొప్ప విజ్ఞానం పరిడవిల్లింది. కొద్ది క్షణాలకు గాని వాళ్ళ దిగ్భ్రాంతి నుండి తేరుకోలేకపోయారు. గిరిజన సంప్రదాయాలు, మర్యాద, మన్నన బాగా తెలిసిన దీక్షితులు గారు చిన్నగా మారెమ్మని మాటల్లోకి దింపారు. నీకు ఈ పెట్టుమందు తయారీ నేర్పిందెవరు? వశీకరణ మందు తయారీ నేర్పిందెవరు? కుటుంబ పరంగా నేర్చుకోవడం జరిగిందా, లేక బయట వ్యక్తులు ఎవరి నుంచైనా నేర్చుకున్నావా? నీకెవరైనా గణిక స్త్రీలు తెలుసా? రహస్య యోగాలైన పాంచాలకి విద్యలు తెలిసిన వాళ్ళెవరైనా ఇప్పుడున్నారా? గండక యోగం తెలుసా? నిద్రగన్నిక యోగం తెలుసా? పుష్పయోగం తెలుసా? మారక యోగం తెలుసా? వికల్ప యోగం తెలుసా? అత్తిపత్తి యోగం తెలుసా? అసలు ఎన్ని యోగాలు? కామాఖ్య వశీకరణ మంత్రం తెలుసా? చేతికి తోరణం కట్టి వశపరుచుకునే అంతరం తెలుసా? అసలు తంత్రాలేం తెలుసు? కర్తరి అనే శృంగారం ప్రయోగం తెలుసా? కర్తరి అనే ప్రయోగం ద్వారా శృంగారంలో ఉండగానే స్త్రీ పురుషుణ్ణి కానీ, పురుషుడు స్త్రీని కానీ ఎలా చంపుతారు? అది తంత్రమా, మంత్రమా? తనలోని అనుమానాలన్నింటినీ బయట పెట్టారు దీక్షితులు గారు. ఆమె బలహీనతల్ని క్షణంలో అంచనా వేసిన దీక్షిత్ గారు ఒరిజినల్ బంగారు నాణ్యాల ఎర చూపారు. మందుల మారెమ్మ కళ్ళు మెలమెలా మెరిశాయి. ఆ నాణ్యాలను చూడగానే ఆమె చెప్పడం ప్రారంభించింది. కాలక్రమంగా కరిగిపోసాగింది. తెల్లవారుజాము దగ్గర పడుతోంది. ఆమె చెప్పేది ఊపిరి బిగబట్టి వింటున్నారు దీక్షితులు గారు. దశరథ్, శతకంఠ శర్మ అయితే భయంతో బిగుసుకుపోయారు. మరుసటి రోజు ఉదయమే మృత్యు పాశాచ్చేది ఘృతం తయారు చేయమని అనంత సైనాన్ని ఆదేశించారు దీక్షితులు గారు. అప్పటికప్పుడే ఆ మందు చేసేందుకు పరిచారకులు సరంజామా సిద్ధం చేయటం ప్రారంభించారు. వారం రోజుల్లో సిద్ధుని డిశ్చార్జ్ చేయడానికి ఒకరోజు ముందే ఆదిత్య ప్రసాద్ దంపతులు అగ్నిగుండం చేరారు. వెంట డ్రైవర్ వచ్చాడు. తిరుపతికి చెందిన తన ఫ్రెండ్ వ్యాన్ ఇన్ని రోజులు తమ వద్దనే ఉంది. దాన్ని తమ డ్రైవర్కి ఇచ్చి తిరుపతికి పంపించేశారు ఆదిత్య ప్రసాద్. ఆ రాత్రి దివోదాసు ధన్వంతరి దీక్షిత్ గారితో చాలాసేపు సమావేశమయ్యాడు ఆదిత్య ప్రసాద్. సిద్ధు ఆరోగ్యం గురించే కాదు, చికిత్సాలయం అభివృద్ధి గురించి చర్చించారు. తాను ఇవ్వదలిచిన చెక్ అందజేశాడు ఆదిత్య ప్రసాద్. తమ పెద్ద కొడుకును తిరిగి మనిషిని చేసినందుకు భార్యాభర్తలిద్దరూ ఆ మహనీయుడికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మరునాడు ఉదయం అంతా ప్రయాణం హడావిడిలో ఉన్నారు. ఎంతలో గౌతమ్ను వెతుక్కుంటూ వచ్చాడు గణపతి. ఇద్దరూ నడిచెళ్ళి ఓ చెట్టు కింద ఆగారు. గణపతి, మమ్మల్ని మీరు ఎంతో బాగా చూసుకున్నారు. ముఖ్యంగా నువ్వు. నీ స్నేహం ఒక మరిచిపోలేని అనుభవం. నీకో మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాను. ఈ లోపలే మేం వెళ్ళిపోతున్నాం. నో ప్రాబ్లం. ఆ బహుమతి నిన్ను చేరుతుంది. నువ్వు సంతోషిస్తావు. నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు చెప్పాడు గౌతమ్. గణపతి నవ్వాడు.
నువ్వు నాకు ఏ బహుమతి ఇవ్వాలనుకున్నావో తెలియదు ఫ్రెండ్, కానీ నేను మాత్రం నీకు నువ్వు కోరింది ఇస్తున్నాను. చికిత్సాలయం నిబంధనలను పక్కన పెట్టి నీకోసం శ్రమపడి తయారు చేశాను. నీ లవ్ సక్సెస్ కావాలని, మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తాను అంటూ చిన్న బాటిల్ను గౌతమ్కి అందించాడు. నిజంగానే గౌతమ్ ఊహించని బహుమతి ఇది. వశీకరణ మందు చేసివ్వను అని తెగేసి చెప్పిన గణపతి మనసు మార్చుకుని చేసివ్వడం నమ్మలేకపోతున్నాడు. థ్యాంక్స్ గణపతి అన్నాడు బాటిల్ చూస్తూ. బాటిల్లో అడుగున జస్ట్ 4 చిటికెల బూడిద రంగు పొడి ఉంది. అదే ఆశ్చర్యంగా చూస్తున్నాడు గౌతమ్. గణపతి మాత్రం చిన్నగా నవ్వాడు. ఇది కొంచెమే అని సందేహించకు. ఈ పొడిని అరచేతులకు పూసుకుని నువ్వు కోరిన స్త్రీ తలను గాని భుజాలను గాని తాకితే చాలు, ఆమె నీ వశమవుతుంది. చాలా శక్తివంతమైనది. కేవలం 3 రోజుల్లోనే ఫలితం తెలిసిపోతుంది చెప్పాడు. ప్రమాదమేమీ లేదు కదా అడిగాడు. అస్సలు లేదు. నీకోసమే 2 రాత్రులు వశీకరణ యోగాలను నిశ్చింతగా పరిశీలించి ఏ సమస్య ఉండని మందు అతి రహస్యంగా తయారు చేశాను. ఇది నిద్రగన్నిక యోగం. నిశ్చింతగా ప్రయోగించవచ్చు. నిద్రగన్నిక అంటే ఇబ్బంది లేదంటేనే చెప్పు. ఇందులో మరీ 3 చిటికల మందు కూడా లేదు. అంటే ఎంతమంది అమ్మాయిలను వశం చేసుకోవాలని పరిశీలనగా చూస్తూ అడిగాడు. అయ్యో, నాకు అవ్యక్త చాలు, వేరెవరూ అక్కర్లేదు అన్నాడు కంగారుగా. ఇద్దరూ నవ్వుకున్నారు. చూడు గౌతమ్, టచ్ మీ నాట్ అనే మొక్క తెలుసు కదా గౌతమ్ని అడిగాడు గణపతి. తెలుసు అన్నాడు గౌతమ్. దాని తెలుగు పేరు చాలా మంది మర్చిపోయారు. టచ్ మీ నాట్ అంటే గుర్తొస్తుంది. దీన్నే తెలుగులో అత్తిపత్తి అంటారు. గోదావరి జిల్లాల్లో దీన్ని ముద్దుగా గొల్లభామ అని కూడా అంటారు. సంస్కృతంలో లజాలని, హిందీలో లజావంతి అని, షర్మింద అని అంటారు. మలయాళంలో తొట్టవాడి అని, తమిళంలో తొట్టాసివింగి అని అంటారు. తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో దీన్ని నిద్రగన్నిక అంటారు. అంటే దీనికి తెలుగులో అత్తిపత్తి, నిద్రగన్నిక, గొల్లభామ అని ఇన్ని పేర్లున్నాయా అడిగాడు గౌతమ్. అవును, ఈ పేర్లు రావటానికి దీనికున్న ప్రత్యేక లక్షణమే కారణం. తాకితే చాలు సిగ్గుపడుతున్నట్లుగా ఆకులు ఒక్కసారిగా ముడుచుకుపోతాయి. ఇందులో 5 రకాలకు పైగా జాతులున్నాయి. మొదటిది మొక్క జాతి. ఇది జాన నుంచి మూర వరకు ఎత్తు పెరుగుతుంది. చింతాకుల్లా దీని ఆకులుంటాయి. అనేక శాఖలుంటాయి. చిన్న ముళ్ళుంటాయి. పసుపు లేదా ఊదా రంగు పూలు పూస్తుంది. చెమ్మ ఎక్కువగా ఉండే కాలువగట్లు, చాలగట్ల మీదనే మొలుస్తుంది. పూలతో వయ్యారంగా ఉంటుందని గొల్లభామ అంటారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనిపించే అత్తిపత్తి మొక్క ఇది. తాకితే ఆకులు ముడుచుకుపోతాయి. రెండో రకం నేల మీద వ్యాపించే మొక్క. ఇది నీటి సమీపాల్లో పెరుగుతుంది. ఆకులు బాగా ముదురాకు పచ్చగా కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఇది నేలంతా తివాచీ పరిచినట్లుగా వ్యాపించేస్తుంది. మూడో రకం ఉంది. ఇది నేల మీద పొడవుగా పాకే రకం. 3-4 గజాల పొడవుంటుంది. ఆకులు దట్టంగా ఉంటాయి. దీనికి పొడవుగా వెడల్పుగా ఉండే పసుపు రంగు పూలు వస్తాయి. కాయలు కాస్తుంది. దీని గింజలు కాఫీ రంగులో గసగసాల్లా ఉంటాయి. దీని వేరు చాలా పొడవుగా ఉంటుంది. 4వ రకం కూడా పొడవుగా అల్లుకుని ఉంటుంది. శాఖోపశాఖలుగా నేల మీద విస్తరిస్తూ తుమ్మాకుల్లా చిన్న ఆకుళ్ళు కలిగి ఉంటుంది. దీని పూలు గులాబీ రంగులో అందంగా ఉంటాయి. దీన్ని అందం కోసం తోటల్లో కూడా పెంచుతూ ఉంటారు. ఇవన్నీ తాకితే చాలు ఆకులన్నీ ముడుచుకుపోయి కొంతసేపటి తర్వాత నెమ్మదిగా విచ్చుకుంటాయి. ఇవి కాక ఇంకో రకం ఉంది. దీని లక్షణాలన్నీ ఒకేలే ఉన్నా ఇది పొడి ప్రదేశాల్లో పెరిగే మొక్క. ఈ 5 రకాలు కాకుండా మరో మొక్క ఉంది. మిగిలిన రకాలన్నీ మన దేశంలో ఏదో ఒక చోట కనిపించేవే. కానీ ఇది మాత్రం ఉత్తరాది రాంచీ జిల్లా పరిసరాల్లో మాత్రమే కనిపించే రకం. విచిత్రమేమంటే మిగతా రకాలు తాకితేనే ముడుచుకుంటాయి, కానీ ఇది మనుషుల అలికిడి వింటేనే ముడుచుకుపోతుంది. అంత సుకుమారి. దీనికున్న మరో గుణం ఏమంటే దీన్ని స్త్రీలు తాకితే ముడుచుకోదు. అంత విశిష్టమైన నిద్రగన్నిక ఇది. శ్రేష్టమైనది కూడా. ఇప్పుడు నీకు ఇచ్చిన మందు దీనితో తయారు చేసిందే. రాంచీ నుంచి ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని అడక్కు. కొన్ని ఔషధి మొక్కల్ని ఇక్కడ పెంచుతున్నాం. వాటిల్లో ఇది ఉంది. విశేషమైన ఔషధ గుణాలున్న మొక్క ఇది. ఈ 6 రకాల్లో అన్ని శ్రేష్టమైనవే. దీని ఔషధ గుణాలు ఏమిటనేది పక్కన పెడితే దీనికున్న వశీకరణ శక్తి ఏమిటనేది నీకు కొంత వివరిస్తాను. ఇప్పుడు చెప్పే విషయాలకి నిద్రగన్నిక ఏ జాతైనా పర్వాలేదు. కొందరు స్త్రీ పురుషులు సిగ్గు లేకుండా ప్రవర్తిస్తుంటారు. సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో అత్తిపత్తి వేరును తెచ్చి తాయిత్తులో ఉంచి కడితే చాలు, మగరాయిళ్లా తిరిగే స్త్రీ అయినా సరే సిగ్గుపడుతూ సత్ప్రవర్తన అలవర్చుకుంటుంది. అలాగే ఆదివారం రోజు ఉదయం 7 గంటల లోపల
అత్తిపత్తి వేరు తెచ్చి రసం తీసి తాగిస్తే ఆ స్త్రీ తిరిగి సిగ్గును అలవరుచుకుంటుంది. మరో విశేషమైన వశీకరణ ఉంది. అది మగవారి కోసం. ఆదివారం ఉదయం తలస్నానం చెయ్యాలి. ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. విరగని బియ్యపు గింజలతో చేసిన గుప్పెడు అక్షతలు, కొంచెం పూలు తీసుకుని అత్తిపత్త మొక్క వద్దకు వెళ్ళాలి. ఆ మొక్కకు ముమ్మారు ప్రదక్షిణ చేసి పూలు అక్షతలు చల్లి నమస్కరించి, నేనొక కార్యార్థమై నీ దగ్గరకు వచ్చాను, మళ్ళీ వచ్చినప్పుడు ఆ విషయం నీకు చెప్తాను అని చెప్పి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. అలా చేసిన 3 గంటల్లోపే మళ్ళీ ఆ మొక్క వద్దకు వెళ్ళాలి. నమస్కరించి, నువ్వు నా కోరిక తీర్చాలి, నా నమ్మకాన్ని నిలుపు అని చెప్పి ఆ మొక్క నుంచి గుప్పెడు ఆకులు కోసుకుని తెచ్చుకోవాలి. ఏ స్త్రీ తన అదుపులో తన ఆధీనంలో ఉండాలని కోరుకుంటున్నాడో ఆ స్త్రీతో సంగమించినప్పుడు తెచ్చిన అత్తిపత్తి ఆకును ఆమె ఎడమ తొడభాగంలో రాస్తూ, మనసులో నీకు కట్టు కట్టాను, నువ్వు నా ఆధీనవు, ఇక నా ఒక్కడికే వశురాలవు అనుకోవాలి. అలా కట్టుకట్టిన తర్వాత ఆ స్త్రీ ఇక ఎవరికీ వశం కాదు. మరో విశేషం చెప్పనా? ఏ స్త్రీ అయితే తన పక్క కింద అత్తిపత్తి ఆకును ఉంచుకుంటుందో ఆ స్త్రీని ఎంతటి మగాడైనా పక్క మీద జయించలేడు అంటూ అత్తిపత్తి ఆకు విశిష్టతను గురించి గణపతి వివరిస్తుంటే గౌతమ్ తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు. నిజంగా ఇవన్నీ పనిచేస్తాయా? ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగాడు. నీకిచ్చిన మందు ప్రయోగించి చూడు, పనిచేస్తాయని నువ్వే నమ్ముతావు. చెప్పాగా, రాంచీ జాతి అత్తిపత్తి ఆకును చూర్నించి మరో 10 రకాల దినుసులను చేర్చి తయారు చేసిన వశీకరణ యోగం ఇది. తీసుకెళ్ళు మిత్రమా, నీ లవ్ సక్సెస్ అవుతుంది అన్నాడు గణపతి. బాటిల్ను భద్రంగా జేబులో దాచుకున్నాడు గౌతమ్. ఆప్యాయంగా గణపతి చేతులు అందుకుని కృతజ్ఞతగా చూశాడు. నువ్వు చేసిన సాయానికి ఏమిచ్చినా తక్కువే గణపతి. ఏమివ్వను చెప్పు, డబ్బెంత కావాలి అడిగాడు. ఆ మాటకి చేతులు వెనక్కు తీసుకుని ఒకంత కోపంగా చూశాడు గణపతి. డబ్బుతో నాకేం పని? నువ్విచ్చినా తీసుకోను, కేవలం నీ మీద అభిమానంతో చేసిచ్చాను. డబ్బులిచ్చి స్నేహాన్ని అవమానపరచాలని చూడకు అన్నాడు నిర్మోహమాటంగా. ఓకే, నీకు ఏ అవసరం వచ్చినా నీ ఫ్రెండ్ గౌతమ్ ఉన్నాడని మర్చిపోకు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండాలి, ఓకేనా అన్నాడు గౌతమ్. ఓకే ఫ్రెండ్, కానీ ఇందాక నువ్వేదో బహుమతి అన్నావు, అదేంటో చెప్పలేదు. అలాంటివేమీ వద్దు, ముందే చెప్తున్నా. తిప్పి పంపిస్తే నువ్వేమీ అనుకోకూడదు. నువ్వు పంపించలేవు, ప్రామిస్ అన్నాడు. అంతలో టైం అయిందంటూ మల్లేశం పిలవడంతో ఇద్దరు వెనుతిరిగారు. గౌతమ్ వెంట కారు దాకా వచ్చాడు గణపతి. అప్పటికే లగేజ్ కారులోకి సర్దేశారు. సిద్ధు తల్లిదండ్రులతో వెనక సీట్లో కూర్చున్నాడు. గౌతమ్ ఇంజిన్ స్టార్ట్ చేశాడు. మల్లేశం పక్కన కూర్చుని డోర్ మూశాడు. గణపతి వీడ్కోలు చెప్తుండగా కారు ముందుకు దూకింది. అగ్నిగుండం వదిలి హైదరాబాద్కు వేగంగా ప్రయాణం ఆరంభించింది. సులక్షణ సంతోషంగా లేదు. సిద్ధు వైద్యం చేయించుకుని మామూలు మనిషిగా తిరిగి వచ్చాడని తెలిసినప్పటి నుండి ఆమె ఎందుకో సంతోషంగా ఉండలేకపోతోంది. వారం రోజుల తర్వాత ఒక పార్టీలో సిద్ధు అనుకోకుండా కలిశాడు. అతని వంక చూడలేకపోయింది. అయినా అతనే దగ్గరకొచ్చి పలకరించాడు. కొంచెం కూడా తన మీద కోపం చూపించలేదు. మాటలో అభిమానం, చూపుల్లో ఆరాధన, మంచితనం కూడా కత్తిలా పోస్తుందన్న సంగతి తనకు ఆ క్షణమే అర్థమైంది. అతను తనను తిట్టినా బాధపడేది కాదేమో. ఇప్పటికీ తనను ఏమీ జరగనట్లే ప్రేమగా పలకరించడం తట్టుకోలేక అతని ముందు నుంచి తప్పించుకొచ్చేసింది. ఆ సంఘటన సులక్షణలో పరివర్తన తీసుకురాకపోగా ఆమెలోని అహానికి, అసహనానికి ఆజ్యం పోసింది. కోపం వివేకాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి అదే. ఇంటికొచ్చినప్పటి నుంచి తాగుతూనే ఉంది. గుండె లోతుల్లో గూడు కట్టుకున్న కోపావేశాలు పొట్టించి ఏం చెయ్యాలో తెలియని మానసిక ఒత్తిడి. దాన్ని తట్టుకోవడానికి మందును ఆశ్రయించింది. ఒంటిగా గదిలో కూర్చుని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ తాగుతూనే ఉంది. రాత్రి 8 గంటలకు ఆమెను చూడటానికి వచ్చింది ఝాన్సీ. సులక్షణ బెస్ట్ ఫ్రెండ్ ఆమె. స్వతహాగా చాలా మంచిది. సులక్షణ గురించి అన్నీ తెలుసు. ఆమెను మంచిదారిలో పెట్టాలని అనేక సార్లు హితవు చెప్పినా సులక్షణ పట్టించుకునేది కాదు. వాళ్ళంతా ఆమెను వదిలేసినా తను మాత్రం స్నేహానికి కట్టుబడి సులక్షణ క్షేమం కోరి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. లోపలకు వచ్చిన ఝాన్సీ సులక్షణ పరిస్థితి చూసి కంగారు పడింది. వచ్చి ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతిలో గ్లాసును వేగంగా లాక్కుని పక్కన పెట్టింది. ఏమైందే నీకు? ఎప్పుడూ లేని ఎంత విపరీతంగా తాగుతున్నావు అంటూ కోప్పడింది. పెదవి విరిచింది సులక్షణ. ఏం చేయమంటావు? ఎంత తాగినా కిక్కు మాత్రం ఎక్కడం లేదు అంది వేదాంతుల. నీకు బతకాలం లేదా? ప్రతీకారం తీర్చుకోవాలనుంది. మాటలు మొత్తగా వస్తున్నాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఆశ్చర్యపోయింది ఝాన్సీ. ఆమె పరిస్థితికి కోప్పడాలో జాలిపడాలో అర్థం కావడం లేదు. ఏం జరిగిందో ఊహించుకోలేకపోతోంది. ప్రతీకారమా? ఎవరి మీద? ఏం చేశారని విస్మయంగా ఆమె వైపు చూస్తూ అడిగింది.
ఎవరి మీదో నీకు తెలియదా? అంత అమాయకురాలివా? ఎదురు ప్రశ్నించింది సులక్షణ. నాకేం తెలుసు? ఇప్పటికిప్పుడు ఏర్పడ్డ కొత్త శత్రువులు ఎవరు? అడిగింది ఝాన్సీ. ఇంకెవరే? వాళ్లే, నా మొగుడు సిద్ధు, వాళ్ళ కుటుంబం అనాసక్తిగా చెప్పిందామె. సిద్ధు నీకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు సంతోషమే కదా, పగదేనికి? దీనికంతా కారణం వాడే. ఆ సిద్ధు నేను అడిగినప్పుడే నాకు డైవర్స్ ఇచ్చేసుంటే ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇవ్వలేదనే మందు పెట్టాను. సరే, ఏదో అయింది, బతికాడు. ఆ విషయాన్ని మా డాడీతో చెప్పి వాళ్ళు పెద్ద తప్పు చేశారు. నీకు తెలుసుగా, మా ఇంట్లో అంతా నన్ను ఎంత గారాబంగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా నన్ను అసహ్యించుకుంటున్నారు. నన్ను ఆ గడప తప్పొద్దన్నారు డాడీ. నిన్ను ఇంట్లో పెట్టుకుని నా కాపురంలో నిప్పులు పోసుకోలేను అంది అక్క. నా వాళ్ళకి నన్ను దూరం చేశారు వాళ్ళు. వదలను, పగ తీర్చుకునేదాకా నిద్రపోను అంది ఆవేశంగా. ఏంటి ఇది? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? విషం ఒక్కసారి చంపుతుంది, పగ ప్రతి క్షణం చంపుతుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇప్పుడు పగలు ప్రతీకారాలు అవసరమా? నీ మొగుడు చాలా మంచివాడు, అతనికి కీడు చేశావు. ఆ విషయమే మీ డాడీకి చెప్పారు. ఎందుకు చెప్పాలి? ఆవేశంతో ఊగిపోతూ తన శక్తినంతా ఉపయోగించారు చిన్ని సులక్షణ. ఝాన్సీ బిత్తరపోయింది. నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనేగా చెప్పారు. మా డాడీ మనసు విరిచేశారు అంది కోపంగా. ఇప్పుడు నీ సమస్య ఏమిటి? నీ గౌరవం నీదే గాని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవా? ఆ అవసరం నాకు లేదు. నువ్వు అనవసరంగా సమస్యలను పెంచుకుంటున్నావు సులక్షణ. సిద్ధు ఆరోగ్యం బాగుపడింది. నిన్ను పల్లెత్తు మాట అనలేదు. త్వరలోనే డైవర్స్ పేపర్స్ నీ చేతికి వచ్చేస్తాయి, సంతోషించు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఏ ఉద్దేశంతో కోర్టుకెళ్ళావు? స్వేచ్ఛ. నా స్వేచ్ఛకు అడ్డు వచ్చే ఎవరితోనైనా నేను కలిసి ఉండలేను చెప్పిందామె. పశువులకుండే స్వేచ్ఛను మనుషులు కోరుకుంటే లోకంలో మొగుడు, పెళ్ళాం, సంసారం, పిల్లలు ఇవేమీ ఉండవు. ఈ విషయం నీకు తెలుసా? అవేమీ నాకు అక్కర్లేదు. ఓకే, నీ ఇష్టం వచ్చినట్లుండు, కానీ వాళ్ళ మీద పగదేనికి? నీ తప్పులు మరిచిపోయి ద్వేషం పెంచుకోకు, నీకే నష్టం. నా మాట విను. ఝాన్సీ మాటలు సులక్షణకు రుచించలేదు. ముఖంలో కోపం తొంగి చూసింది. నువ్వు నా శత్రువులను వెనకేసుకుని వస్తున్నావు. నువ్వు నా ఫ్రెండ్వి కాదు, వెళ్ళిపో, గెట్ అవుట్. డోరు వంక వేలెత్తి చూపిస్తూ అరిచింది సులక్షణ. ఆమె కోపం చూసి అప్రతిపురాలైపోయింది ఝాన్సీ. లేచి నిలబడింది వెంటనే. నువ్వు నా ఫ్రెండ్ కాదంటున్నాగా, గెట్ లాస్ట్ అని అరుస్తూ చేతిలో విస్కీ గ్లాస్ నింపి కొట్టి సులక్షణ. ఒక గాజు పెళ్లి ఎగిరి ఝాన్సీ నుదురు గాయం చేసి నెత్తురు చిమ్మింది. మూర్ఖులకి హితవు చెప్పడం ఎంత తప్పో ఆమెకు ఆ క్షణమే అర్థమైంది. సులక్షణను అసహ్యంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయింది. నువ్వు కోరుకున్నది నీకు దొరకనప్పుడు దొరికిన దాంతో తృప్తి పడమన్నారు. కానీ అలా చేస్తే అది జీవితంతో రాజీ పడిపోవడమే కదా. కార్యసాధకులకు ఇది నచ్చదు. పరిస్థితులకు రాజీ పడలేరు. కష్టమైనా నష్టమైనా కోరింది సాధించుకునే వరకు నిద్రపోరు. జీవన పోరాటంలో ఇది ఓ భాగమే. ప్రేమాన్వేషణలో కష్టాలు కూడా కమ్మగానే ఉంటాయేమో. ప్రస్తుతం గౌతమ్ పరిస్థితి ఇదే. మలక్పేట, అదే బస్టాండ్. ఉదయం 9 గంటలు. మౌనంగా బెంచ్ మీద కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నాడు గౌతమ్. పక్కన దివాకర్, మీనాక్షులు నిలబడి ఉన్నారు. వాళ్ళిద్దరి కోసం తాను ఎక్కాల్సిన బస్సు వచ్చినా వెళ్ళలేదు మీనాక్షి. అవ్యక్తి ఏమైంది? అందరిని తొలి చేస్తున్న ప్రశ్న ఇది. అగ్నిగుండం నుంచి గౌతమ్ నగరానికి తిరిగొచ్చి వారమైంది. అప్పటికే అవ్యక్త కనపడి వారం దాటిందని చెప్పింది మీనాక్షి. అంటే సుమారు 2 వారాలుగా ఆమె జాడ తెలియకుండా పోయింది. ఉద్యోగం పోయినప్పటి నుండి అవ్యక్త రావటం లేదు. నిజానికి దివాకర్ తప్పు కూడా లేదు. అతను అగ్నిగుండం నుంచి వచ్చాక గౌతమ్ కోసం అవ్యక్తం గాలిస్తూనే ఉన్నాడు. ఆమె ఇల్లు తెలియదు. ఏదన్నా జాబ్లో చేరిందో లేదో తెలియదు. ఆమె ఏం చేస్తుందో కూడా తెలియదు. గౌతమ్ వచ్చాక కూడా ఆమెను కనిపెట్టడంలో విఫలమయ్యారు. అదే ప్రస్తుత సమస్య. ఆమె కనిపిస్తుందని కొండంత ఆశతో నగరానికి వచ్చాడు గౌతమ్. ఆమెకు తనంటే ఇష్టమని తెలుసు. వశీకరణ మందు ప్రయోగించి ఆమెను శాశ్వతంగా తన వశం చేసుకోవాలి అనుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుని గుండెల్లో దాచుకోవాలని ఆశపడ్డాడు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు అన్నీ ఇప్పుడు ఆవిరైపోతున్నాయి. పాపం, తన కోసం ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని మందు తయారు చేసి ఇచ్చాడు గణపతి. మనిషే కనిపించినప్పుడు మందుతో పనేముంది? అంతా నిష్ఫలమైపోయింది. అవ్యక్త కోసం వెతకని చోటు లేదు. ఇంతకు ముందు ఆమె పనిచేసిన మెట్రో కంపెనీ కూడా వెళ్లి విచారించాడు. అడ్రస్ దొరకలేదు. ఆమెను ఆ రోజు ఫాలో అయితే ఆమె తప్పించి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతంలోని వీధులన్నీ గాలించారు. ఇక ఆమె తన కంట పడదా? ప్రస్తుతం ఇదే బాధ గౌతమ్కి. 2 రోజుల క్రితం దివాకర్ ఒక సందేహాన్ని వెలిపించాడు. బహుశా ఆమె ఉద్యోగం కోసం వేరే ఊరు వెళ్ళిపోయి ఉండొచ్చు అని. హైదరాబాద్లో దొరకని ఉద్యోగాలా? అలా వెళ్ళి ఉండదు అన్నాడు తను. కానీ ఆలోచిస్తుంటే ఇప్పుడు అదే నిజం కావచ్చేమో అనిపిస్తుంది.
లేదంటే 10 రోజుల అన్వేషణలో ఒక్కసారి కాకుంటే ఒక్కసారైనా కనిపించకుండా ఉంటుందా? అతని బాధను అర్థం చేసుకుని ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేశాడు దివాకర్. అవ్యక్త కనిపిస్తుంది. నీది స్వచ్ఛమైన ప్రేమ. నీ నుంచి ఆమె దూరంగా వెళ్ళలేదు. నువ్విలా డల్గా కూర్చుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఆలోచనల నుండి బయటపడుతూ లేచి నిలబడి ఇద్దరి వంక నిర్లిప్తంగా చూశాడు గౌతమ్. మీరు అనవసరంగా బాధపడకండి. మాకు రాసిపెట్టి లేదు అంతే. ఎవరేం చేస్తారు? జన్మలో ఇక నాకు తను కనిపించకపోవచ్చు అన్నాడు గౌతమ్. నువ్వు అలా అనకు. యువతల మా పెళ్లి జరగాలి. మీనాక్షికి వాళ్ళ నాన్న సంబంధాలు చూస్తున్నారు. నువ్వు డేలా పడిపోతే మా గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు అంటూ కంగారు పడ్డాడు దివాకర్. ఒక్క నిమిషం అంటూ ఏదో గుర్తుకొచ్చినట్టు అరిచింది మీనాక్షి. ఏమైంది? మీ నాన్నను ఒప్పించడానికి ఏదైనా ఐడియా తట్టిందా? ఒక్క ఐడియా చాలు, నీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నాడు అతను. గులాబీ చెప్పేది విను. ఇది ఐడియా కాదు, అవ్యక్త అడ్రస్ పట్టుకోవడానికి క్లూ అంది మీనాక్షి. ఆ మాట వినగానే గౌతమ్ ముఖంలో ఉత్సాహం తొంగి చూసింది. దివాకర్ను పక్కకు తోసి ముందుకొచ్చాడు. చెప్పు మీనాక్షి, క్లూ ఏంటి? ఆకృతిగా అడిగాడు. చెప్తాను గాని ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకైతే తెలియదు. అవ్యక్తకి ప్రతి ఉదయం 5 గంటలకి లేచి ఇంటి పనులు చూసుకోవడం అలవాటు. ఒకసారి మాటల సందర్భంలో తనే చెప్పింది. అంత ఉదయమే ఎలా లేస్తావు అంటే, మా ఇంటి దగ్గరలో వేణుగోపాల స్వామి గుడి ఉంది. సరిగ్గా 5 గంటలకి ఘంటసాల గానం చేసే భక్తి గీతాల శ్లోకాలు గుడి మీద స్పీకర్లో వినిపిస్తాయి. ఆ టైంకి నాకు మెలకు వచ్చేస్తుంది. ఇంకా నిద్రపోను అని చెప్పింది, వివరించింది మీనాక్షి. అంటే వేణుగోపాల స్వామి గుడి పరిసరాల్లోనే వాళ్ళ ఇల్లు ఉంది. అంతే కదా గౌతమ్? ఆ గుడి గుర్తుందా? అక్కడ కూడా వీధులన్నీ వెతికాం కదా అన్నాడు దివాకర్. వీధుల్లో తిరిగేం లాభం? ముందు వెళ్ళి ఆ ఇల్లు ఎక్కడ వెతకండి అంది మీనాక్షి విసుగ్గా. అవునరా, అవ్యక్త కనిపిస్తుందనే ఆశతో వీధుల్లో తిరిగాం కానీ ఎవరిని వివరాలు అడగలేదు. మీనాక్షి చెప్పిన దాన్ని బట్టి మనం గుడి పరిసరాల్లోనో ఊళ్ళోనో విచారిస్తే అడ్రస్ తెలిసిపోతుంది. పద, ఇప్పుడే వెళదాం. థ్యాంక్స్ మీనాక్షి, లేట్ అయింది. నువ్వు ఆటోలో ఆఫీస్కి వెళ్ళిపో అంటూ మీనాక్షిని ఆటోలో పంపేసి మిత్రులిద్దరూ అవ్యక్తి కోసం కారులో బయలుదేరారు. 10 నిమిషాల లోపే కారు వేణుగోపాల స్వామి ముంగిట ఆగింది. ఆ కారు దిగి అటు ఇటు చూశారు. అప్పటికే గుడి తలుపులు మూసి తాళం వేసుకుని ఇంటికి బయలుదేరారు పూజారి. ఇద్దరిని చూసి ఆగారు. ఎవరు కావాలి బాబు అడిగారు దగ్గరకు వస్తూ ఆ పూజారి. అవ్యక్త అని ఒక అమ్మాయి అడ్రస్ కావాలి స్వామి. మెట్రో కంపెనీలో జాబ్ చేసేది. ఈ గుడి పరిసరాల్లోనే వాళ్ళ ఇల్లు అని విన్నాం. నాంచకుండా వచ్చిన విషయాన్ని చెప్పేశాడు దివాకర్. పూజారి గారు అనుమానంగా ఆ ఇద్దరిని యథావిధిగా చూశాడు. ఎంతకీ మీరెవరో చెప్పనేలేదు అన్నారు ఆయన సీరియస్ గా. మేము ఓ కంపెనీ నుండి వస్తున్నామండి. జాబ్ కోసం అప్లై చేశారు. కాల్ లెటర్ పంపించాం, రాలేదు. అందుకే చిన్న అబద్ధం చెప్పక తప్పలేదు దివాకర్కి. అది విని తల పంపించారు పూజారి. ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో వేధింపులు, యాసిడ్ దాడులు, చావులు, హత్యలు. పేపర్ చూడాలంటేనే భయం వేస్తోంది. అందుకే మంచి వాళ్ళని కూడా అనుమానించాల్సి వస్తోంది. అవ్యక్త చాలా మంచి అమ్మాయి. తన పనేంటో వంచిన తల ఎత్తకుండా చేసుకుంటుంది చెప్పారు పూజారి. అందుకే మా వాడు ఆ పిల్లతో పేక లోతున ప్రేమలో కూరుకుపోయాడు. మనసులోనే కొనుక్కున్నాడు దివాకర్. ఎంతకీ వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పనే లేదు మీరు. ఆతృత ఆపుకోలేక ఆయన అడిగాడు గౌతమ్. ఇల్లు ఇక్కడే బాబు, కానీ మీరు లేటుగా వచ్చారనుకుంటాను. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ లేరు. ఎక్కడున్నారో తెలియదు. ఊరెళ్ళే ముందు రోజు గుడికొచ్చి అర్చన చేయించింది. ఉద్యోగం వచ్చింది బాబాయ్, రేపు ఊరెళ్ళిపోతున్నాం అంది. ఇల్లు అద్దెకిచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా వివరాలు కావాలంటే అద్దెకున్న వాళ్ళకు తెలిసి ఉండొచ్చు. ఆ మలుపు తిరగగానే కుడిపక్క పచ్చరంగు పాత డాబా ఇల్లు వాళ్లదే అంటూ వివరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ పూజారి. ఆయన చెప్పిన సమాచారం అంతా విని నిర్ఘాంతపోయారా ఇద్దరు. నువ్వు చెప్పింది కరెక్ట్ అయింది. అవ్యక్తికి వేరే ఊళ్ళో ఎక్కడో జాబ్ వచ్చి వెళ్ళిపోయింది అన్నాడు నీరసంగా గౌతమ్. దివాకర్ ఉత్సాహంగా చూశాడు. అప్పుడే నిరాశ పడతావేంట్రా పూలు? కొంత టెన్షన్ తగ్గింది కదా పద, అద్దెకున్న వాళ్లకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది అన్నాడు. ఇద్దరు పచ్చడాబా ఇంటికెళ్లి తలుపు తట్టారు. సుమారు 50 సంవత్సరాలు పైబడిన స్త్రీ తలుపు తీసి బయటకు వచ్చింది. ఇద్దరిని ఆశ్చర్యంగా చూసింది. పూజారికి చెప్పిన కట్టుకథనే ఆమెకు వినిపించి తమను పరిచయం చేసుకున్నాడు దివాకర్. అవ్యక్తికి ఏ ఊళ్ళో జాబ్ వచ్చిందో చెప్తారా? ఆ కంపెనీ పేరు చెప్పినా చాలు అన్నాడు దివాకర్. ఆవిడ పెదవి విరిచి, లేదు బాబు, ఆ విషయాలేవి మాకు చెప్పలేదు. అవ్యక్తకు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో అకౌంట్ ఉంది. నెల నెల అద్దె డబ్బు తన అకౌంట్ లో కట్టమని నంబర్ ఇచ్చి వెళ్ళింది. ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. వెనక పక్క గదుల్లో తమ సామానుంచి తాళం వేసుకుని మిగిలిన ఇల్లు మా గట్టికిచ్చి వెళ్ళిపోయారు.
ఆమెతో పాటు ఎవరెవరు ఉండేవాళ్ళు? ఆ పిల్లతో పాటు రోగిష్టి తల్లి, పిచ్చిదైన అక్క, ముగ్గురే కదా వాళ్ళు ఉండేవాళ్ళు. పాపం కుటుంబ భారం అంతా ఆ పిల్ల మోసేది. మీ కంపెనీ వాళ్ళు ఉద్యోగం ఇచ్చుంటే ఇక్కడే ఉండిపోయేదేమో అందామె. ఇప్పుడు ఏ ఊళ్ళో జాబ్ చేస్తుందో చెప్పలేరా ఆంటీ? చివరి ప్రయత్నంగా అడిగి చూశాడు గౌతమ్. తెలియదు నాయనా, నాకే కాదు ఎవరికి చెప్పలేదు. వాళ్ళు ఎప్పుడొస్తారో కూడా తెలియదు. కనీసం ఫోన్ నంబర్ కూడా ఇవ్వలేదు అందావిడ. అంతం ఏమీ చెప్పలేదని అర్థం కాదని థ్యాంక్స్ చెప్పి కారు వద్దకు వచ్చేశారు. స్టీరింగ్ మీద తల అంచుకుని కాసేపు అలాగే ఉండిపోయాడు గౌతమ్. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టయింది చివరకు. ఏదో కొంత ఇన్ఫర్మేషన్ దొరికితే ఆమె ఏ ఊళ్ళో ఉందో అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు. చిన్నగా తలెత్తాడు గౌతమ్. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నా గురించి భయపడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంది. నేను రాగానే తన గురించి వెతుకుతానని తెలుసు. అందుకే తను ఏ ఊరు వెళ్తుందో ఎవరికి చెప్పలేదు. ఆఖరికి అంత స్నేహంగా ఉండే మీనాక్షి కూడా చెప్పలేదంటే ఎంత పొగరో చూడు. వదలను, ఖచ్చితంగా వదలను. నా కంట పడకుండా తప్పించుకోలేదు అన్నాడు ధీమాగా. తనకు రోగిష్టి తల్లి, పిచ్చిదైన అక్క ఉందని మీనాక్షి కూడా తెలియదు గుర్తు చేశాడు దివాకర్. అవును, అహంకారం. తన గురించి, తన కుటుంబ పరిస్థితి గురించి చెప్తే తన మీద ఇతరులు జాలి చూపిస్తారని ఆమె భయం. తెలుసుకున్న వాళ్ళం తను ఎక్కడుందో తెలుసుకోలేమా? కొంచెం లేట్ అయితే కావచ్చేమో అంటూ సముదాయించాడు దివాకర్. అంతలో గౌతమ్ సెల్ మోగింది. సెల్లో కనిపించిన నంబర్ చూసి విస్తుపోయాడు గౌతమ్. అది అగ్నిగుండం చికిత్సాలయం ఫోన్ నంబర్. ఎవరు ఫోన్ చేసి ఉంటారు? సెల్ చెవి కానించాడు. అతని అంచనా కరెక్ట్ అయింది. అవతల లైన్లో ఉంది గణపతి. హలో బామ్మర్ది, నేను గణపతిని అన్నాడు. మన ఫ్రెండ్షిప్ బంధుత్వంగా మార్చేస్తున్నావు, ఏమైంది నీకు? విస్మయంగా అడిగాడు గౌతమ్. నాకేం కాలేదు బాబు. నా పెళ్ళానికి నువ్వు తమ్ముడు అయితే అంతే కదా. నేను బావని, నువ్వు నాకు బామ్మర్దివి. అసలు నేను ట్యూబ్లైట్ని. నువ్వు బహుమతి పంపిస్తానంటే అదేదో అనుకున్నాను. ఆ బహుమతి కళ్యాణ్ రూపంలో వస్తుందనుకోలేదు. నీకేం బాబు, కృష్ణ పరమాత్మలా చక్రం తిప్పి వెళ్ళిపోయావు. తమ్ముడు గౌతమ్ ఎక్కడంటూ కళ్యాణ్ అడిగే వరకు అసలు విషయం నాకే తెలియదులే. సారీ గౌతమ్, మా పెళ్లికి నిన్ను పిలిచే టైం కూడా లేకపోయింది అన్నాడు గణపతి నొచ్చుకుంటూ. మీ పెళ్లి జరగడం ముఖ్యం. నేను ఆశించింది అదే. ఓకే, ఇప్పుడు హ్యాపీయే కదా? చెప్పు, ఏం జరిగింది? గణపతిని ఉత్సాహంగా అడిగాడు గౌతమ్. నువ్వు అగ్రహారానికి ఫోన్ చేసి కళ్యాణికి సలహా ఇచ్చాక ఇక తనెందుకు ఊరుకుంటుంది? సూట్ కేసులో బట్టలు సర్దుకుని రాత్రికి రాత్రే వాళ్ళ ఇంట్లోంచి పారిపోయి రెండో రోజు సాయంత్రానికి ఇక్కడ చికిత్సాలయానికి వచ్చేసింది అన్నాడు. తర్వాత అడిగాడు గౌతమ్. తను వచ్చిన విషయం కూడా నాకు తెలీదు. సరాసరి దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారి కుటీరంలోకి వెళ్ళి ఆయన పాదాల మీద వాలిపోయింది. మా లవ్ స్టోరీ మొత్తం ఆయనకు చెప్పేసి ఏడుస్తూ కూర్చునిపోయింది. గురువుగారు కబురు చేస్తే వెళ్ళాను. అక్కడ కళ్యాణిని చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. గురువుగారి ముందు ఒప్పుకోక తప్పలేదు. నేను నిర్ణయం తీసుకునే వరకు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళకూడదని గురువుగారు ఆర్డర్ వేసి కళ్యాణి బాధ్యతను నీలకంఠాచారి గారి భార్య సీతాలక్ష్మికి అప్పగించారు. మూడో రోజుకి కళ్యాణిని వెతుక్కుంటూ అటు మామయ్య కుటుంబం, ఇటు మా కుటుంబం అంతా అగ్నిగుండం వచ్చేశారు. ఒకటే రభస. గురువు గారు అందరినీ సమావేశపరిచి వాళ్ళని ఒప్పించారు. వాళ్ళ జీవితాలు బాగుండాలంటే పిల్లకి 2 ఏళ్లు వయసు ఎక్కువ ఉన్న సంగతి మర్చిపోండి. పెళ్లి చేసి ఆశీర్వదించండి. ఇద్దరు సంతోషంగా ఇక్కడే ఉంటారంటూ నచ్చజెప్పారు. ఇక్కడే బాబా సన్నిధిలోనే మా పెళ్లి జరిగిపోయింది. ఈ జన్మకి కలుసుకోలేమో అనుకున్న మా ఇద్దరికి చికిత్సాలయంలోనే వైభవంగా పెళ్లి జరుగుతుందో నేను ఊహించలేదు. మా పెళ్ళై ఇవాళకి 4వ రోజు. ఉదయం కళ్యాణి అక్క అంటూ నాకు ఫోన్ చేసి సలహా ఇచ్చి మన పెళ్లి జరిగేలా చేసిన నా తమ్ముడు గౌతమ్ ఎక్కడా అని అడుగుతుంటే ఆశ్చర్యపోయాను. ఆరా తీస్తే అసలు విషయం చెప్పింది. నువ్వు చెప్పిన బహుమతి కళ్యాణి రూపంలో నన్ను చేరుకుందని అర్థమైంది. థ్యాంక్ యూ గౌతమ్ అంటూ గణపతి ఉత్సాహంగా వివరిస్తుంటే ఆసక్తిగా విన్నాడు గౌతమ్. సలహా ఇవ్వటం తేలికే, ఆచరించటం కష్టం. నువ్వు చేయలేని పని కళ్యాణి చేసి చూపింది. నాకు తోబుట్టువులంటూ ఎవరూ లేరు. ఇక నుంచి కళ్యాణి నాకు అక్క. నేను మిమ్మల్ని చూడటానికి ఓ రోజు తప్పకుండా వస్తాను. ఓసారి కళ్యాణికి పోనివ్వు అన్నాడు. తమ్ముడు అంటూ కళ్యాణి ఆప్యాయతగా మాట్లాడుతుంటే గౌతమ్ ఎంతగానో ఆనందించాడు. 5 నిమిషాలు వాళ్లతో మాట్లాడి లైన్ కట్ చేశాడు. గౌతంలో కొత్త ఉత్సాహం చూసి దివాకర్ ఆశ్చర్యపోయాడు. ఏమైంది? గణపతి ఫోన్ చేశాడా అడిగాడు. క్లుప్తంగా జరిగింది వివరించాడు గౌతమ్. చూసావా, ఒక జంటను కలిపిన పుణ్యం ఊరికే పోదు. అవ్యక్త నీకు కనిపిస్తుంది. నీ లవ్ సక్సెస్ అవుతుంది. ఇంకెప్పుడు నిరాశపడొద్దు పదా అన్నాడు దివాకర్. కార్ స్టార్ట్ చేశాడు గౌతమ్. సరిగ్గా ఇదే సమయంలో
అక్కడ సిటీలో మరో చోట తన కారులో ఆఫీస్కి వెళుతున్నాడు సిద్ధు. నగరానికి వచ్చాక ఖాళీగా ఉండకుండా ఎప్పటిలా తమ కంపెనీ బాధ్యతలు చూసుకోవడం ఆరంభించాడు. సాధ్యమైనంత వరకు సులక్షణను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాడు అతను. క్రమం తప్పకుండా దివోదాస ధన్వంతరి దీక్షిత్ గారు ఇచ్చిన మందును వాడుతున్నాడు. అతనికి తెలియదు ఆ కృతమే తనని కాపాడుతోందని, తనకు పూర్తిగా తగ్గిపోయిందని అనుకుంటున్నాడు సిద్ధు. కానీ ఓ పక్క ఆశ్రమంలో సిద్ధు కోసం మరో మందు తయారవుతోంది. ఆ మందు కోసం పాంచాలపో విద్యలు తెలిసిన గణిత స్త్రీ కోసం ప్రాణాలకు తెగించి దశరథ బృందం అడవి అంతర్భాగంలోకి దూసుకుపోతున్నారు. ఏం జరగనుందో ఎవరికీ అర్థం కావడం లేదు. కారులో వెళ్తున్న సిద్ధుకి దారిలో ఝాన్సీ ఎదురైంది. స్కూటీ మీద వెళ్తున్న ఆమెను చూడగానే గుర్తుపట్టి చెయ్యి ఊపాడు. కారు పక్కకు తీసాపాడు. సిగ్నల్స్ వద్ద టర్న్ తీసుకొని ఆమె తన వద్దకు వచ్చే వరకు కారు దిగి ఎదురు చూశాడు. హాయ్ సిద్ధు, ఎలా ఉన్నావు? స్కూటీ దిగి నవ్వుతూ పలకరించింది ఝాన్సీ. ఆమె నుదుట బ్యాండైడ్ అంటించి ఉంది. స్వతహాగా చాలా హుషారైన ఆధునిక యువతి ఝాన్సీ. పైవాడి దయ ఝాన్సీ, ఇలా ఉన్నాను అన్నాడు. నువ్వు మళ్ళీ ఎప్పటి సిద్ధులా కనిపిస్తున్నావు. థ్యాంక్స్. నిన్ను చూడగానే పలకరించాలి అనిపించింది. అర్జెంట్ పనుందా? లేదు. ఎంత జరిగినా అతనికి భార్య మీద మమకారం పోలేదు. ఆమె యోగక్షేమాలు తెలుసుకోవడానికే ఝాన్సీ నాపాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? చేతులు కట్టుకుని కారుకి జారబడుతూ చనువుగా అడిగింది ఝాన్సీ. ఎటుగాని చోట ఆగాం. కాఫీ, కూల్ డ్రింక్ ఆఫర్ చేశాడు. నో థ్యాంక్స్ అందాను. సులక్షణ ఎలా ఉంది, కనిపిస్తుందా అడిగాడు. ఆశ్చర్యంగా చూసింది ఝాన్సీ. సిద్ధు, నీ చావును కోరుకున్న మనిషిని గురించి నువ్వింకా ఆలోచిస్తున్నావా? నమ్మలేనట్లుగా అడిగింది. అవును అంటూ కూల్గా ఒప్పుకున్నాడు సిద్ధు. లోకంలో శత్రువును ప్రేమించే వాళ్ళు ఉంటారా? నేనున్నాను కదా, అది నా అందమైన శత్రువు అంటూ ఝాన్సీ వైపు చూస్తూ నవ్వేశాడు. తనని నువ్వు మర్చిపోవాలి సిద్ధు, సలహా ఇచ్చింది. బాధగా చూశాడు సిద్ధు. ఎలా మర్చిపోగలను ఝాన్సీ? 3 ముళ్ళు వేశాను. అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచాను. భర్తగా ఆమెను భరిస్తానని పీటల మీద ప్రమాణం చేశాను. ఆమె చెడ్డదే నాకు తెలుసు. భార్య తప్పు చేస్తే భర్తదే బాధ్యత. భర్తగా నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆమె పెంపకం సరిలేదు. అందుకు బాధ్యులు ఆమె తల్లిదండ్రులు. అందుకే ఆమెను తమ కుటుంబం నుంచి వెలివేశారు వాళ్ళు అంది. వాళ్ళు అలా చేసి ఉండకూడదు. ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకునేది. పాపం ఇప్పుడు ఒంటరిగా ఎలా ఉందో ఏమిటో. ఈ మధ్య నువ్వు తనను కలిశావా? రాత్రి కలిశాను. తన పరిస్థితి బాగాలేదు. జరిగిన దానికి పశ్చాత్తాపంతో బాధపడుతుందా? పశ్చాత్తాపమా? ఛ, అది ఫారెన్లో పుట్టాల్సిన ఆడది పొరపాటుగా ఇండియాలో పుట్టింది. అవును, నుదుట గాయం ఏంటి, పడ్డావా? లేదు. మరి బ్యాండేడ్ వేసావు దేనికి? మూర్ఖులతో స్నేహానికి ఇది గుర్తు. నువ్వెందుకు ఎంతగా ఆలోచిస్తున్నావో నాకు తెలియదు సిద్ధు. అది నీ మీద, నీ కుటుంబం మీద పగ పెంచుకుంది. ఏదో ఒక హాని చెయ్యందే నిద్రపోయేలా లేదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్వాలేదు, ఏం జరిగిందో చెప్పు. మీ మీద పగ, ద్వేషంతో తప్పతాగుతోంది. రాత్రి నేను వెళ్ళేసరికి పరిస్థితి అది. తను ఒంటరిదైపోవడానికి, పుట్టింటి వాళ్ళు తనని శత్రువులా చూడటానికి మీరే కారణమట. పగ సాధించే వరకు నిద్రపోదట. అది తప్పని చెప్పినందుకు నన్ను గెట్ లాస్ట్ అంటూ విస్కీ గ్లాసు నేలకు విసిరికొట్టింది. నా అవివేకానికి బుద్ధి చెబుతూ పగిలిన గాజు పెంకు నా నుదుటిని తాకి గాయం చేసింది. అది సైకోలా తయారవుతోందని భయంగా ఉంది. అయినా మన చేతుల్లో ఏమీ లేదు అంటూ జరిగింది వివరించింది. మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. సులక్షణ నిన్ను గాయపరిచిందంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు బాధగా. చిన్నగా నిట్టూర్చింది ఝాన్సీ. నీకు మందు పెట్టిందంటేనే నమ్మని వాడివి, ఇది మాత్రం ఎలా నమ్ముతావులే? నువ్వు అమాయకుడువో దద్దమ్మవో నాకైతే అర్థం కావడం లేదు. నేను నీకు ఇచ్చే సలహా ఒక్కటే, డైవర్స్ ఇచ్చేసి దాన్ని వదిలించేసుకో. దాని మనసులో పగ, ద్వేషం నీకు ఎప్పటికైనా హాని చేయవచ్చు. నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక సులక్షణ ముఖం చూసే ఉద్దేశం నాకు లేదు. ఎంతకు మించి చెప్పలేను. వస్తాను సిద్ధుబాయ్ అంటూ స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. చెప్పిన మాటలు సిద్ధుని ఆలోచింపజేస్తున్నాయి. వెళ్ళిపోతున్న ఝాన్సీగా చూస్తూ ఏమీ తోచక కాసేపు కారు వద్ద నిలబడిపోయాడు. చిన్నోడి వరుసేమీ బాగాలేదు, మీరు గమనించారా? భర్తకు భోజనం వడ్డిస్తూ చెప్తోంది భావన. అప్పటికి రాత్రి 10 అయింది సమయం. ఇంకా ఇంటికి చేరలేదు గౌతమ్. తండ్రితో పాటే సిద్ధు కూడా భోంచేస్తున్నాడు. ఆశ్చర్యపోతూ ఆమె ముఖంలోకి చూశాడు ఆదిత్యప్రసాద్. ఏమైంది అడిగాడు. సిద్ధు మామూలు మనిషి అయినందుకు ఆనందిస్తున్నాం. వీడి సమస్య నుంచి బయటపడ్డామనుకుంటే ఇప్పుడు గౌతమ్ తయారయ్యాడు. వాడిని గమనించండి. అగ్నిగుండం నుండి తిరిగి వచ్చినప్పటి నుండి ఏదో పోగొట్టుకున్నట్టు అదోలా ఉంటున్నాడు. ముఖంలో నవ్వు తరిగిపోయింది.
ఉత్సాహం లేదు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళతాడో తెలియటం లేదు. టైం చూసారా 10 అయింది, ఇంకా రాలేదు. ఏమైంది వాడికి? అడిగి తెలుసుకోలేకపోయావా? ఏంటి తెలుసుకునేది? వాడు నాకు చెప్పడు. ఈ మధ్య కుర్రాళ్ళను నమ్మలేకపోతున్నాం. ప్రేమ దోమ అంటూ తిరుగుతున్నాడేమో. ఏరా సిద్ధు, నీకేమన్నా తెలుసా? సిద్ధు బదులిచ్చే లోపలే భావన చురుగ్గా చూసింది. మీరు అనవసరంగా కొత్త సమస్య తీసుకురాకండి. గౌతమ్ అలాంటి వాడు కాదు అంది. నేను అలాంటి వాడిని కాదు, కానీ ఆ రోజుల్లోనే నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఆ విషయం మర్చిపోయావా అంటూ గుర్తు చేశాడు ఆదిత్య ప్రసాద్. వారి సంభాషణ ఆసక్తిగా వింటూ నవ్వుతున్నాడు సిద్ధు. ఏమిట్రా కొత్త విషయమైనట్టు నవ్వుతావు? మేము మీ వయసు దాటి వచ్చిన వాళ్ళమేగా, మాకు తెలీదా? మొత్తం లవ్ గురించి నీకేమన్నా తెలిస్తే చెప్పొచ్చు కదా అడిగాడు ఆదిత్య ప్రసాద్. సారీ డాడీ, నిజంగా నాకేం తెలీదు. అయితే వాడు ప్రేమలో పడ్డాడని మాత్రం చెప్పగలను అన్నాడు సిద్ధు. భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు. తినడం ఆపి కొడుకు ముఖంలోకి చూశాడు ఆదిత్య ప్రసాద్. ఎలా చెప్పగలవు? అగ్నికుండంలో ఉండగా వాడు చాలాసార్లు నిద్రలో ఎవరో అమ్మాయి పేరు కాలవరించారు డాడీ. పేరేమిటి అడిగాడు. సరిగ్గా అర్థం కాలేదు. ఇదే విషయాన్ని వాణ్ణి అడిగాను. అదేం లేదని బుకాయించాడు. అంటే చికిత్సాలయంలో ఎవరినన్నా ప్రేమించుంటాడా అడిగాడు అనుమానంగా. నేను అలా అనుకోవడం లేదు. అంతకు ముందే ఎవరినో ప్రేమించి ఉండాలి. దివాకర్ని అడిగితే తెలియవచ్చు. సో గౌతమ్ది లవ్ ప్రాబ్లం. ఓకే, నీ విషయంలో ఓ తప్పు జరిగిపోయింది. మరోసారి అలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు. నిజంగా వీడు ఎవరినన్నా ప్రేమించుంటే ధైర్యంగా నాతో చెప్పమని వాడికి నేను చెప్పానని చెప్పు. అమ్మాయి గుణమతి అయితే చాలు. ఆస్తులు అంతస్తులు కులం గోత్రం పట్టించుకోండి. సులక్షణకు నీకు డైవర్స్ మంజూరు కాగానే నీకు మంచి సంబంధం చూడాలి. మీ ఇద్దరి పెళ్లి ఒకేసారి జరిపించేస్తాను. కోడళ్ళు మంచోళ్ళు కాదు అని మీ అమ్మ నాకు రిపోర్ట్ చేయకూడదు, సరేనా అంటూ తన అభిప్రాయం సిద్ధుకి తేల్చి చెప్పేశాడు ఆదిత్య ప్రసాద్. అంటే మీ ఉద్దేశం ఏమిటి? కోడళ్ళ మీద రిపోర్ట్ చేయడమే నా పనే? అత్తగారి పెత్తనం చలాయించి వాళ్ళని రాచి రంపాన పెడతానా? రిపోర్ట్ అట రిపోర్ట్. ముందు గౌతమ్ మనసులో అసలేముందో తెలుసుకోండి అంటూ రుసరుసలాడింది భావన. ఏదో మాట వరుస కన్నా దానికే కోపమా? నీ గురించి నాకు తెలియదా? కొంచెం సాంబార్ వడ్డించు. ఇవాళ వంటకాలన్నీ చాలా బాగున్నాయి. యారా చికెన్ కర్రీ అదిరింది కదూ అంటూ కొడుకు వంక చూస్తూ నవ్వాడు. చాలే, మీరేం పొగడక్కర్లేదు అంటూ ముసిముసిగా నవ్వుతూ కావలసినవి వడ్డించింది భావన. ఆ రాత్రి గౌతమ్ ఇంటికి వచ్చేసరికి అంతా నిద్రపోయారు. నౌకర్ మల్లేశం తలుపు తీశాడు. ఏమీ తినకుండానే తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు గౌతమ్. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.